I am going to discuss the British administrative structure and British administrative structure at London. So British administrative structure at London through 1773 Regulating Act and to 1784 Pitt's India Acts. These two acts are very, very important source for the foundation of British administration. 1773 రెగ్యులేటింగ్ చట్టం మరియు 1784 పిట్స్ ఇండియా చట్టం. రైట్. 1857లో భారతదేశంలో ఒక గొప్ప నాంది పలికిన ఒక తిరుగుబాటు ప్రారంభమైంది. దాన్నే 1857 తిరుగుబాటు అంటాం. ఈ తిరుగుబాటు సందర్భంగా ఎన్నో ఆస్తి, ధన, ప్రాణ నష్టాలు చోటు చేసుకున్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కని విని ఎరగని రీతిలో బ్రిటిష్ కంపెనీ పాలనకు వ్యతిరేకంగా పలు సామాజిక వర్గాలు, గిరిజనులు కావచ్చు, సిపాయిలు కావచ్చు, రైతులు కావచ్చు, జమీందారులు కావచ్చు, రాజులు కావచ్చు, రాణులు కావచ్చు, సనాతన బ్రాహ్మణ పండితులు కావచ్చు, పలు సామాజిక వర్గాలు బ్రిటిష్ కంపెనీ పాలనకు వ్యతిరేకంగా ఒకే గొడుగు కిందికి వచ్చి తిరుగుబాటు చేస్తున్నారు. ఒక మహత్తరమైన, బృహత్తరమైన స్థాయిలో ఈ తిరుగుబాటు ఆకాశాన్ని తాకింది. మరి ఈ తిరుగుబాటు యొక్క ప్రభావం అనేది, దీని యొక్క పవనాలు బ్రిటన్ లండన్ హైకమాండ్కి కూడా తాకాయి. మరి బ్రిటిష్ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఆ నిర్ణయం అనేది 1858 నవంబర్ 1న రాణిగారు తన యొక్క ప్రకటన రూపంలో ప్రకటించడం జరిగింది. క్వీన్స్ ప్రొక్లమేషన్ అంటుంటాం. క్వీన్స్ ప్రొక్లమేషన్ అనేది భారతదేశానికి నవంబర్ 1, 1858లో భారతదేశానికి వస్తే దాన్ని చదివి ఆనాటి గవర్నర్ జనరల్ మరియు మొట్టమొదటి వైస్రాయ్గా పనిచేస్తున్న లార్డ్ క్యానింగ్ అలహాబాద్లో ఈ రాణిగారి ప్రకటనను చదివి వినిపించడం జరిగింది. ఓకే. అయితే 1857 తిరుగుబాటు యొక్క ప్రభావం వల్ల బ్రిటిష్ హైకమాండ్ అధిష్టానం, ఎక్కడ లండన్లో ఉన్న బ్రిటిష్ అధిష్టానం యొక్క మస్తిష్కంలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఇక ఇంత గొప్ప స్థాయిలో తిరుగుబాటు జరిగిందంటే మన కంపెనీ పాలనలో లొసుగులు, లోపాలు ఎక్కువ ఉన్నాయి. మరి కంపెనీ పాలన యొక్క వైఫల్యంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు అంటూ భావించిన బ్రిటిష్ అధిష్టాన వర్గం, బ్రిటిష్ రాణి ఇక కంపెనీ పాలనను రద్దు చేస్తే బాగుంటుంది, కంపెనీ పాలనను రద్దు చేసి మనం పాలనను మన యొక్క స్వీయ అధీనంలోకి తీసుకొస్తే బాగుంటుంది, ప్రత్యక్ష పరిధిలోకి తీసుకొస్తే బాగుంటుంది అని భావించింది. ఆ క్రమంలోనే 1857 అనంతరం 1858 రాణిగారి ప్రకటన తేల్చి చెప్పింది, ఇకపై కంపెనీ పాలన రద్దు చేయబడుతుంది, ఇకపై కంపెనీ పాలన ఉండదు. ఎందుకంటే ఈ కంపెనీ 1857 తిరుగుబాటు ఒక గొప్ప స్థాయిలో భారతదేశంలో ప్రారంభం కావడం, ఎక్కువ ఆస్తి, ధన, ప్రాణ నష్టాలు జరగడం, దీనివల్ల కంపెనీ మీద ప్రతికూల ప్రభావం పడడం, దీన్ని మేము ముమ్మాటికి కంపెనీ యొక్క వైఫల్యంగా పరిగణిస్తున్నాం అంటూ రాణిగారు నిర్ణయం తీసుకొని ఇక కంపెనీ పాలన రద్దు చేయబడుతుంది అని ప్రకటించింది. 1858లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది రద్దు గావించబడింది. మరి 1858లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు గావించబడిందంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే, ఈ కంపెనీ పాలనను నిర్వహిస్తున్న 2 ప్రత్యేక బోర్డులు ఏవైతే ఉన్నాయో, ఒకటి 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏర్పడిన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, మరొకటి
1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా అవతరించిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఈ రెండు సంస్థలు కూడా కంపెనీ పాలన నిర్వహిస్తున్న రెండు సంస్థలు కూడా రద్దు అవుతాయి. ఎప్పుడైతే కంపెనీ పాలనే రద్దు అవుతుందంటే ఇక కంపెనీ పాలనను నిర్వహిస్తున్న బ్రిటన్లో ఉన్న రెండు సంస్థలు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఒకటేమో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏర్పడిన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్, మరొకటి 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా ఏర్పడిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ రెండు సంస్థలు కూడా అంతం కావడం జరిగింది, రద్దు కావడం జరిగింది. దీనితో కంపెనీ పాలనకు పూర్తిగా చరమగీతం పాడడం జరిగింది. ఓకేనా? మరి రాణిగారు తన యొక్క కార్యనిర్వాహక వర్గాలను నిర్వర్తించడానికి, తన యొక్క పరిపాలనను నిర్వహించడానికి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? లండన్లో. ఆ ఆఫీస్నే భారతదేశ పరిపాలన అనేది ఇక రాణిగారి పేరు మీదుగా జరుగుతుంది 1858 చట్టం ద్వారా. గమనిస్తే 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా త్రూ 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ద ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ is directly brought under the control of British Crown, which means the British Crown is the responsible person or responsible for the Indian administration, right? British Queen is responsible, but British Queen organized the entire Indian administration through Secretary of State for India. Let us discuss Secretary of State for India. Secretary of State for India. Secretary of State for India. A new designation was created in London to monitor Indian administration on behalf of the British Queen or British Crown. The Secretary of State for India, a new designation was created along with the office through 1858 Government of India Act. Have a look here. The Secretary of State for India is responsible for the entire Indian administration. He will monitor the administration. Okay. Secretary of State for India having 15 members. In order to assist the Secretary of State, an office was created, and that is Indian Council. Indian Council or India Council. And this Indian Council having 15 members to assist the Secretary of State for India in the administration. భారతదేశ పరిపాలనను పర్యవేక్షించేందుకు గాను, భారతదేశ పరిపాలనను నియంత్రించేందుకు గాను సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే వ్యక్తికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే వ్యక్తికి సహకరించేందుకు గాను ఒక ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫీస్ అని చెప్పచ్చు, లేదా ఇండియా కౌన్సిల్ అని చెప్పచ్చు. ఈ ఇండియా కౌన్సిల్ అనే సంస్థలో 15 మంది సభ్యులు ఉంటారు. ఈ 15 మంది సభ్యులు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకి భారతదేశ పరిపాలన పర్యవేక్షించేందుకు గాను, నిర్వహించేందుకు గాను, దాన్ని నియంత్రించేందుకు గాను వీరు సహాయపడుతుంటారు. సో ఈ విధంగా ఒక మండలి, భారత మండలి అనేది ఏర్పడుతుంది. ఇందులో 15 మంది సభ్యులు ఉంటారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్, భారత రాజ్య కార్యదర్శి అంటాం దీన్ని. తెలుగు భారత రాజ్య కార్యదర్శి, భారత రాజ్య కార్యదర్శి లండన్ నుంచి భారతదేశ పరిపాలనను సజావుగా సాగిస్తూ, దాన్ని నిర్వహిస్తూ, దాన్ని నియంత్రిస్తూ, దాన్ని ద ఫస్ట్ సోర్స్ ఆఫ్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ in India is 1773 Regulating Act, which regulates the company administration in India, the British administration in India, the structure at India. Let us discuss the structure at India. బ్రిటిష్ యొక్క పరిపాలన స్వరూపం భారతదేశంలో ఎలా ఉంది ఏంటి అనే విషయానికి వస్తే, బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా స్వరూపం భారతదేశంలో ఎలా ప్రారంభమవుతుంది, రైట్, ఏ విధంగా ప్రారంభమవుతుందని గమనిస్తే జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ మరియు జ్యుడిషియల్ అనే 3 భాగాల్లో మనం చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ మనం
ఎగ్జిక్యూటివ్ గురించి చర్చించుకుందాం. రైట్. సో వీటి గురించి మనం గత క్లాస్లో, గత ఎపిసోడ్లో మనం వివరించుకున్నాం. ఎగ్జిక్యూటివ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, లెజిస్లేటివ్ బాడీ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అదేవిధంగా జ్యుడిషియల్ బ్రాంచ్ యొక్క ఫంక్షన్స్, వీటన్నిటి గురించి చర్చించుకున్నాం. నెక్స్ట్, ఈ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ భారతదేశంలో ఏ విధంగా ప్రారంభమైంది, దాని యొక్క స్వరూపం ఏంటి అనేది చర్చించుకుందాం. అదేవిధంగా లెజిస్లేటివ్ బ్రాంచ్ యొక్క స్వరూపం ఏంటి, మరి జ్యుడిషియల్ బ్రాంచ్ యొక్క స్వరూపం ఏంటి అనేది మనం ఈ క్లాస్లో చర్చించుకుంటున్నాం. హ్యావ్ ఎ లుక్ హియర్. ఎగ్జిక్యూటివ్ అంటే అసలు సిసలైన తెలుగులో కార్యనిర్వాహక శాఖ అంటాం. కార్యనిర్వాహక శాఖ. గమనించండి, మనం మళ్ళీ బ్రిటిష్ వారి రాక, వారి యొక్క వ్యూహాత్మక స్థావరాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే బ్రిటిష్ వారు, అన్లైక్ ద అదర్ యూరోపియన్స్, బ్రిటిష్ కేమ్ విత్ అ డిఫరెంట్ స్ట్రాటజీ అండ్ దే ఎస్టాబ్లిష్డ్ 3 headquarters ఈచ్ ఎట్ బాంబే, కాల్కటా అండ్ మద్రాస్. బాంబే ప్రాంతంలో కావచ్చు, కాల్కటాలో కావచ్చు, అదేవిధంగా మద్రాస్ ప్రాంతంలో 3 స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ద్వీపకల్ప భారతదేశంలో, ఇండియన్ పెనిన్సులా అంటుంటాం. ఈ ద్వీపకల్ప భారతదేశంలో రైట్ పశ్చిమం వైపు వెస్ట్, బాంబే ఇన్ ద వెస్ట్, నెక్స్ట్ కాల్కటా ఇన్ ద ఈస్ట్ అండ్ మద్రాస్ ఇన్ ద సౌత్. ఈ విధంగా సౌత్లో మద్రాస్, వెస్ట్లో బాంబే మరియు ఈస్ట్లో కాల్కటా. సౌత్లో మద్రాస్ ఇన్ ద సౌత్, కాల్కటా ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్ వెస్ట్లో బాంబే. రైట్. ఈ విధంగా 3 ప్రధాన స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వ్యూహాత్మకంగా ద్వీపకల్ప భారతదేశం మొత్తం నియంత్రించడం ప్రారంభించారు. గొప్ప సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నారు. వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసుకున్నారు ఈ స్థావరాల్ని. మరి ఇక్కడ at the initial level, these three headquarters have 3 independent governors. Right. 3 హెడ్ క్వార్టర్లకు 3 ఇండిపెండెంట్ గవర్నర్లు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి స్వతంత్రత కలిగి ఉంటారు. పూర్తి స్థాయి స్వతంత్రత. ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గవర్నర్ అపాయింట్ చేయబడ్డారు. సో దిస్ 3 headquarters had 3 governors. So Calcutta governor had complete powers on his territorial jurisdiction. Right. And the administration, rule and his powers and his legislations, so everything is his own headache. At the same time, the Madras governor has the complete administrative powers over the territorial jurisdiction of Madras presidency, and the Bombay presidency was under the control of Bombay governor. He has his own territorial jurisdiction and his own headache and responsibility. So these 3 governors had responsibility, independence and complete territorial power at initial level. But later it causes huge violence and disputes and differences between the governors. Sometimes the battle was fought in the Calcutta or Bengal province, and sometimes the treaty of the same battle was held in Allahabad or somewhere around Bombay province. So at the time of the treaty, who will take care of the treaty? Who will precise the treaty? సంధి జరిగేటప్పుడు దానికి ఎవరు నాయకత్వం వహిస్తాడు, ఎవరు అధ్యక్షత వహిస్తాడు అనే దాని మీద ఎన్నో సందిగ్ధతలు చోటు చేసుకున్నాయి. రైట్. కొన్ని సందర్భాల్లో మద్రాస్లో యుద్ధాలు జరిగి మద్రాస్ ప్రావిన్స్లో, బాంబే ప్రావిన్స్లో, రైట్ సెంట్రల్ ప్రావిన్స్లో
వాటికి సంబంధించిన సందులు జరుగుతున్నాయి, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు యుద్ధాలు చేసేటప్పుడు ఒకరు బాధ్యత వహిస్తే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ఎందుకంటే నిర్ణయాలు అనేటివి మరొక ప్రాంతంలో జరుగుతున్నాయి. సో వీటి సంబంధించిన అంశాలలో, యుద్ధాలు సందులకు సంబంధించిన అంశాలలో ఈ సార్వభౌమాధికారం, వీరి యొక్క టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనేది ప్రశ్నార్థకమైంది. Right, the territorial power of the governors had questioned at the time of the treaties and at the time of the wars. Okay, and now what happened? British concluded this dispute or differences between the governors with a beautiful policy, making Calcutta governor of Calcutta as the Governor General of Bengal. Governor General of Bengal. Governor of Calcutta was designated as a Governor General of Bengal or Governor General of Calcutta or Governor General of Fort William. And the remaining 2 governors were brought under his control. చూడండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేవాడు గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనేవాడు లేదా గవర్నర్ ఆఫ్ కాల్కటా అనేవాడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చబడ్డాడు. సో ద గవర్నర్ ఆఫ్ కాల్కటా వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ అ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆర్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం and rest of 2 governors were brought under his direct control. So this again created huge violence, huge differences. ఇది ఏ విధంగా పలు పర్యావసానాలకు చెడు ప్రభావాలకు దారితీసిందంటే, సో ద గవర్నర్ ఆఫ్ కాల్కటా, గవర్నర్ జనరల్ ఆఫ్ కాల్కటా, passing the legislations and implement and enforce these legislations which are applicable throughout Indian subcontinent. And next, when the governor of Bengal or governor general of Bengal or governor general of Calcutta passing the legislations which are applicable to the entire or whole Indian subcontinent, then what would be the status of the governor of Madras and the governor of Bombay? And they questioned, through the designation Governor General of Bengal, the Governor General of Bengal passing the legislations throughout India, how far is it correct? And this is the question. And the question came from the governor of Madras and governor of Bombay. Now, having the complete sovereign power based on the designation called Governor General of Bengal, how far is it correct? Complete sovereign power throughout Indian subcontinent through the designation Governor General of Bengal. How far is it correct? And how far is it valid? అది ఎంతవరకు సహేతుకం, అది ఎంతవరకు హేతుబద్ధం అనేది ప్రశ్నించారు వీరు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పేరు పెట్టుకొని భారతదేశం మొత్తం బెంగాల్ సరిహద్దుల్ని దాటి బియాండ్ ద బౌండరీస్ ఆఫ్ బెంగాల్ భారతదేశం మొత్తం దీన్ని తీసుకురావడం అనేది అది ఎంతవరకు సహేతుకం అనే ప్రశ్న ఎవరి మస్తిష్కంలో ప్రారంభమైంది? బాంబే గవర్నర్ మరియు మద్రాస్ గవర్నర్. నౌ వాట్ హ్యాపెండ్? ఫస్ట్, త్రూ 1773 regulating act, this governor of Calcutta or governor of Bengal was designated as Governor General of Bengal. Next, in order to avoid the differences, in the year 1833, the Governor General of Bengal was designated as Governor General of India. See here, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవి పెట్టుకొని భారతదేశం మొత్తం విస్తరించే శాసనాలు ఎలా చేయగలుగుతాడు
అది ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించిన ఈ ప్రశ్నలకు సమాధానమే 1883 గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవిని సృష్టించడం. దస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాస్ చేంజ్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్? వారెన్ హేస్టింగ్స్. వారెన్ హేస్టింగ్స్ was the first governor general of Bengal. And who was the first governor general of India? William Bentinck. In the year 1833, William Bentinck was the first governor general of India. Okay. And next, after the 1857 revolt, the post 1857 revolt, the British government took the complete Indian administration under her control, and later British crown or British queen, Victoria Queen, declared that the viceroy, a new position or a new designation was created to monitor and to organize the Indian administration. Thus the viceroy అనే పదవిని 1858లో 57 తిరుగుబాటు అనంతరం రాణిగారి చేతుల్లోకి భారతదేశ పరిపాలన వెళ్తోంది. భారతదేశ పరిపాలన రాణిగారి చేతుల్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఇక వెంటనే రాణిగారు తమ యొక్క ప్రతినిధిగా, వైస్రాయ్ మీన్స్ ప్రతినిధి, రాయల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ క్వీన్, రాయల్ రిప్రజెంటేటివ్, రాజప్రతినిధి, తన ప్రతినిధిగా వైస్రాయ్ని నియమించడం జరిగింది. మరి ఈ వైస్రాయ్ 1858 చట్టం ద్వారా గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్గా పిలువబడ్డాడు. ఒకే వ్యక్తి 2 బాధ్యతలను నిర్వర్తించాడు. ఒకటి గవర్నర్ జనరల్గా, మరొకటి వైస్రాయ్గా. ఒకే వ్యక్తి 2 బాధ్యతలు ఎలా నిర్వర్తించాడంటే, ఒకటేమో వైస్రాయ్గా, రాజప్రతినిధిగా, రాణిగారి యొక్క ప్రతినిధిగా వైస్రాయ్గా స్వదేశీ సంస్థానాలతో వ్యవహరిస్తూ, స్వదేశీ సంస్థానాలతో వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్. మొట్టమొదటి వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ క్యానింగ్. లార్డ్ క్యానింగ్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్. గవర్నర్ జనరల్ అనేవాడు బ్రిటిష్ ఇండియా భూభాగాలతో వ్యవహరిస్తే, రాణిగారి ప్రతినిధిగా ప్రిన్స్లీ ఇండియాతో, స్వదేశీ సంస్థానాలతో వైస్రాయ్ వ్యవహరిస్తాడు. స్వదేశీ సంస్థానాలతో, ప్రిన్స్లీ ఇండియా మీన్స్ స్వదేశీ సంస్థానాలు, ఆ స్వదేశీ సంస్థానాలతో వైస్రాయ్ వ్యవహరిస్తాడు. సో 1 person should have 2 designation, వైస్రాయ్ అండ్ Governor General. Viceroy deals with the princely states while the Governor General deals with the British India. అంటే భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమించిన 50% భూభాగాలను బ్రిటిష్ ఇండియా అంటున్నాం. వాటితో వ్యవహరించే వ్యక్తినే గవర్నర్ జనరల్ అంటున్నాం. 1858 నుంచి 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం ద్వారా. అదేవిధంగా స్వదేశీ సంస్థానాలు 50% స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఈ స్వదేశీ సంస్థానాలతో వ్యవహరించేటప్పుడు వైస్రాయ్గా బాధ్యతలు స్వీకరిస్తాడు, వైస్రాయ్గా వ్యవహరిస్తాడు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ త్రూ 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అట్ ఇండియా అండ్ మెయిన్లీ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. అర్థమైంది అనుకుంటాను మీకు. సో ఈ కార్యనిర్వాహక శాఖలో మొట్టమొదటిసారిగా గవర్నర్ ఉన్నారు. బ్రిటిష్ వారి యొక్క ప్రధాన వర్తక కేంద్రాలైన ముంబైకి, కలకత్తాకి మరియు మద్రాస్కి. ఈ గవర్నర్లు యుద్ధాలు, సందుల విషయంలో వీరి మధ్య కొన్ని విభేదాలు, భేదాభిప్రాయాలు రావడంతో అవి ఘర్షణలకు తావివ్వడంతో చివరకు ఆ తలెత్తుతున్న ఆ ఘర్షణలను నివారించడానికి గవర్నర్ ఆఫ్ కలకత్తా లేదా గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. మరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పేరుతో ఇక భారతదేశం మొత్తం వ్యాపించే శాసనాలు చేయడం మొదలుపెట్టాడు. మరి మద్రాస్, బాంబే గవర్నర్లను తన యొక్క నియంత్రణలోకి తీసుకురావడం జరిగింది.
మరి మద్రాస్ మరియు బాంబే గవర్నర్లు యుద్ధాలు సందులు చేసుకునే సమయంలో తప్పనిసరిగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యొక్క ఆజ్ఞ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మరియు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పేరుతో డెజిగ్నేషన్తో భారతదేశం మొత్తం విస్తరించే శాసనాలు ఎలా చేస్తారు అనే వివాదం తలెత్తినప్పుడు 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఆ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పనిచేసిన వ్యక్తి వారెన్ హేస్టింగ్ అయితే 1833లో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి లార్డ్ విలియం బెంటింగ్. నెక్స్ట్ 1857 తిరుగుబాటు అనంతరం అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 1858 భారత ప్రభుత్వ చట్టం రూపంలో మరియు రాణిగారి ప్రకటన రూపంలో, మరి 1858 భారత ప్రభుత్వ చట్టం రూపంలో రాజప్రతినిధిగా బ్రిటిష్ యొక్క రాణి, ఆ రాణి యొక్క ప్రతినిధిగా వైస్రాయ్ అనే పదవిని సృష్టించడం జరిగింది. ఈ వైస్రాయ్ అనే పదవిని అప్పటి వరకు ఉన్న గవర్నర్ జనరల్ని జత చేసి ఒకే వ్యక్తి 2 బాధ్యతల్ని వ్యవహరించాలి. ఒకటి గవర్నర్ జనరల్గా బ్రిటిష్ భూభాగాలతోనూ మరియు వైస్రాయ్గా స్వదేశీ సంస్థానాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రకటించడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదటి వైస్రాయ్గా బాధ్యతలు స్వీకరించిన ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ క్యానింగ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్ అట్ ఇండియా, మెయిన్లీ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా స్వరూపాన్ని, మరీ ముఖ్యంగా శాసనపరమైన పాలన ఏంటి అనేది మనం చూద్దాం. భారతదేశంలో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ మరియు జ్యుడిషియరీ అనే 3 బ్రాంచెస్లో శాసనపరమైన పరిపాలన ఏంటి అనేది మనం చూద్దాం. ముఖ్యంగా శాసనపరమైన పాలన ముఖ్యంగా శాసన వ్యవస్థ, ప్రస్తుతం కొనసాగుతున్న శాసన వ్యవస్థ లేదా శాసన శాఖ, అది బ్రిటిష్ వారి యొక్క శాసన శాఖ నుంచే ప్రారంభమైంది. ఎందుకంటే బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రారంభించిన శాసనపరమైన పరిపాలనను ఆధారంగా చేసుకునే ప్రస్తుత భారతదేశ శాసన వ్యవస్థ నిర్మాణం అనేది జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి బలమైన కారణమే ఉంది. దాదాపు కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని శతాబ్దాల పాటు బ్రిటిష్ వారు భారతదేశాన్ని వలస దేశంగా మార్చి పరిపాలించారు. సహజ సిద్ధంగానే ఆ వలస పాలన ప్రభావం అనేది భారతదేశం మీద బలంగా నాటుకుపోయింది. దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ప్రస్తుత భారతదేశ శాసన నిర్మాణం, శాసన వ్యవస్థ బ్రిటిష్ వారి పరిపాలనకు పోలి ఉంది. బ్రిటిష్ వారు ఆ రోజుల్లో పాలించిన భారతదేశ శాసన వ్యవస్థ పాలన నిర్మాణానికి ఆధారంగా చేసుకొని ప్రస్తుత భారతదేశ పరిపాలన అనేది కొనసాగుతోంది. మరి ముఖ్యంగా ఈ శాసన వ్యవస్థకు బీజాలు ఎలా పడ్డాయి ఏంటి అనేది మనం గమనిస్తే, బ్రిటిష్ వారి కాలంలో ముఖ్యంగా గమనించాల్సిన అంశం 1773 రెగ్యులేటింగ్ చట్టం. 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది భారతదేశంలో శాసన వ్యవస్థకు బీజాలు వేసింది. అది ఏ విధంగా బీజాలు పడ్డాయి అనే విషయాన్ని మనం చర్చిస్తే, 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనే సంస్థ స్థాపించబడింది. ఈ గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 4 సభ్యుల్ని కలిగి ఉంది. 4 సభ్యుల్ని కలిగి ఉంది. ద మెంబర్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫార్మ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఆర్ 4. ఈ 4 సభ్యులు బడ్జెట్ల విషయంలో కానివ్వండి, విధాన నిర్ణయాలు విధాన రూపకల్పనలో కానివ్వండి, అదేవిధంగా అంతిమ నిర్ణయాలు తీసుకోవడంలో కానివ్వండి, ఫైనల్ డెసిషన్స్ అంటుంటాం, అంతిమ నిర్ణయాలు, డెసిషన్ మేకింగ్స్, పాలసీ మేకింగ్ అండ్ బడ్జెట్ మేకింగ్. ఈ బడ్జెట్ని
ఆమోదించడంలో, విధాన రూపకల్పనలో మరియు అంతిమ నిర్ణయాలు తీసుకోవడంలో ఈ నలుగురు సభ్యుల గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల యొక్క అధికారం అనేది, వారి యొక్క సమ్మతి అనేది అద్భుతమైనది. రైట్, వారి యొక్క సమ్మతితోనే ఈ బడ్జెట్ ఆమోదం, విధాన రూపకల్పనలో నిర్ణయం తీసుకోవడం, అంతిమ నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధానంగా ఈ గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క నలుగురు సభ్యుల యొక్క ఆలోచనల మీదే, వారి యొక్క నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. మరి గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నలుగురు సభ్యుల్లో బడ్జెట్ని రూపొందించాలన్నా, దాన్ని ఆమోదించాలన్నా, పాలసీ మేకింగ్ విధానాలను రూపకల్పన చేయాలన్నా, అంతిమ నిర్ణయాలను తీసుకోవాలన్నా కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నలుగురు సభ్యుల్లో 50% సభ్యులు దానికి ఆమోదం తెలపాలి. 50% సభ్యుల యొక్క అంగీకారానికి ఆ బడ్జెట్ గురి కావాలి, లేదా సమ్మతికి గురి కావాలి. వారు సమ్మతిస్తేనే, అంగీకరిస్తేనే ఆ బడ్జెట్ అనేది అమల్లోకి వస్తుంది, ఆర్ అదర్వైజ్ రాదు. అంటే నలుగురు సభ్యుల్లో 50% అంటే 2 సభ్యులు బడ్జెట్ని రూపొందించాలన్నా, బడ్జెట్ని ఆమోదించాలన్నా, ఆ బడ్జెట్ని అమల్లోకి తీసుకురావాలన్నా, విధానాలను రూపకల్పన చేయాలన్నా, ఆ విధానాలని చివరికి చట్టాలుగా మార్చాలన్నా కూడా, విధాన రూపకల్పన చేస్తూ వాటిని చట్టాలుగా లేదా శాసనాలుగా మార్చాలన్నా కూడా వారి యొక్క ఆమోదం తప్పనిసరి. రైట్, అదేవిధంగా అంతిమ నిర్ణయాలు డెసిషన్ మేకింగ్స్ అంటుంటారు ఫైనల్గా. రైట్, అల్టిమేట్ డెసిషన్ మేకింగ్కి కూడా వీరి యొక్క నిర్ణయాలు అనేటివి చాలా చాలా కీలకమైంది. వారి యొక్క ఆమోదం అనేది చాలా కీలకమైంది. మరి ఆ క్రమంలో 2 ఆమోదిస్తే అవి చట్టాలుగా మారుతున్నాయి, 2 ఆమోదిస్తే అది బడ్జెట్గా అమల్లోకి వస్తుంది, 2 ఆమోదిస్తే అది విధాన నిర్ణయంగా మారి, అంతిమ నిర్ణయంగా మారి అది అమలు అవుతుంది. అంటే 2 తిరస్కరిస్తే పరిస్థితి ఏంటి? So when 2 members, 50% of the Governor General Executive Council means the Governor General Executive Council consists 4 members. The 50% is 2 members. When 2 members are supporting and 2 members had extended their support in favor of the budget or any other legislations. But at the same time, if the 2 remaining persons oppose the policy or budget or any other legislation, then what would be the scene? What would be the status? So this is on the scene and this came onto light. ఇది వెలుగులోకి వచ్చింది. సో దిస్ బికేమ్ కాంట్రవర్షియల్, మచ్ కాంట్రవర్షియల్. ఇది పూర్తి స్థాయి వివాదాస్పదంగా మారిపోయింది. అందుకే ఈ లోపాలను తొలగించేందుకు గాను 1784, 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించేందుకు గాను 1784 పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోని సభ్యుల సంఖ్యను 4 నుంచి 3కి తగ్గించారు. సో త్రూ 1784 పిట్స్ ఇండియా యాక్ట్, the members of Governor General Executive Councils were reduced from 4 to 3. And now the 50% of members of this Governor General Executive Council shall ratified and shall be accepted the budget or any other legislation. And now see the thing, 50% means here 2 members must accept it. 50% means we cannot go for 1.5, right? 3 members means 50%, more than 50%, that is 2%. More than 50% shall accept and shall proceed the budget or any other legislation or any other decision making. Okay, so this is the structure. ఆ విధంగా 1773 గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య 4 నుంచి 84 పిట్స్ ఇండియా చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుల సంఖ్యను 3కి తగ్గించడం జరిగింది. ఇక దీని ద్వారా రైట్ 50%, మోర్ దాన్ 50% అంటే 2 మెంబర్స్ అనేటివి కంపల్సరీ. ఇక 2 ఆమోదిస్తేనే ఈ బడ్జెట్లు అమల్లోకి వస్తాయి. రైట్, విధాన నిర్ణయాలు అమల్లోకి వస్తాయి, శాసనాలు చట్టాలు అమల్లోకి వస్తాయి, అదర్వైజ్
కాంట్. ఇప్పుడు ఇద్దరు ఆమోదిస్తున్నారంటే ఒకడు అపోజ్ చేసినా కూడా ఇక్కడ పెద్ద నష్టం లేదు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ యాక్సెప్టింగ్. 2 members are accepting means, so there is no meaning of accepting or not accepting. The rest of the people are remaining 1 person. Okay, so this is how the structure, legislative structure is started in India, initiated in India, and the sources are 1773 Regulating Act and 1784 Pitt's India Acts. The same structure is under practice till today. Though the India wins freedom in the year 1947, till today we are following the principles or the provisions of the 1773 Regulating Act and 1784 Pitt's India Act and the British administration. This is the today our Indian legislative structure is the replica of the previous British administrative structure. Hope you got the point, and this is the key point here. Next, నేడు మన పార్లమెంట్ యొక్క విధానం ఇలాగే కొనసాగుతోంది. రైట్, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉన్నింది, అది తర్వాత వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా మారింది. రైట్, ఈ విధంగా 4 సభ్యుల ద్వారా రైట్ 50%, మోర్ దాన్ 50%, అదే పంతా నేటికి కొనసాగుతోంది. పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ, ఒక బిల్లు అమల్లోకి రావాలన్నా సింపుల్ మెజారిటీ, ఇలా పలు సాధారణ మెజారిటీ, ఇలాంటివి పలు విధానాలు ఉన్నాయి. అవే విధానాలు నేటికి కూడా కొనసాగుతున్నాయి. రైట్, నెక్స్ట్ న్యాయశాఖ 3వ అంగం, ప్రభుత్వ అంగాల్లో 3వ అంగం న్యాయశాఖ. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద జ్యుడిషియరీ మనం చెప్పుకున్నాం, శాసన వ్యవస్థ చేసే శాసనాల్లో లోపాలున్నా, దాన్ని అమలు తీరు వ్యవహరించే అమలును చూసుకునే ఈ కార్యనిర్వాహక యంత్రాంగంలో లోపాలున్నా, న్యాయశాఖ తన యొక్క సమీక్షాధికారంతో రైట్ ఆయా చట్టాల్లో శాసనాల్లో ఉన్న దోషాలను సమీక్షిస్తాయి. దీన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. ఆర్టికల్ 13 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్డ్ ద ఇండియన్ జ్యుడిషియరీ ఆర్ సుప్రీం కోర్ట్ టు ఇన్వాల్వ్ అండ్ ఇంటర్ఫైర్ ఇన్ ద లూప్ హోల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ త్రూ ద జ్యుడిషియల్ యాక్టివిజం. ఓకే, సో ఈ విధంగా న్యాయశాఖ ఈ ప్రభుత్వ అంగాలైన ఈ శాసన కార్యనిర్వాహక అంగాల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోమంటూ సమన్ల రూపంలో కూడా జారీ చేస్తూ ఉంటుంది. వీటి గురించి మనం చర్చించుకుందాం. లెట్ us డిస్కస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ ఆర్ జ్యుడిషియల్ స్ట్రక్చర్. అగైన్ 1773 Regulating Act is the main source for this judiciary. Through 1773 Regulating Act, in the year 1774, Supreme Court is initiated. Supreme Court is founded at Calcutta with 1 + 3 members. Right, 4 సభ్యులతో, ఒక చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తితో మరియు 3 న్యాయమూర్తులతో కూడిన మొత్తం 4 సభ్యులతో సుప్రీంకోర్టు అనేది కలకత్తాలో స్థాపించబడింది. కలకత్తాలో సార్ ఎలిజా ఇంపే, సార్ ఎలిజా ఇంపే was the first chief justice of India. First CJI of India was Sir Eliza Impey. He was the friend of Warren Hastings. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పనిచేస్తున్న వారెన్ హేస్టింగ్స్కి ఇతడు మంచి స్నేహితుడు. వారెన్ హేస్టింగ్స్కి సర్ ఎలిజా ఇంపే. ఇక్కడ గమనించాలి, ఈ సర్ ఎలిజా ఇంపే ప్రధాన న్యాయమూర్తిగా మరియు 3 న్యాయమూర్తులతో కూడిన బృందంతో సుప్రీంకోర్టు అనేది కలకత్తాలో స్థాపించబడింది. నేడు ఇది ఢిల్లీలో ఉంది. దీని యొక్క ప్రధాన అంగం సుప్రీంకోర్టు. ఢిల్లీలో ఈ న్యాయ వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్టంగా అమలు చేస్తూ ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతోంది. ఇక మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక వివాదం తెర మీదకి వస్తుంది.
నందకుమార్ వివాదం అనేది ఇది పలు సందర్భాల్లో ప్రశ్నల రూపంలో వచ్చింది. నందకుమార్ వివాదం లేదా నందకుమార్ ఉదంతం ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది అంటే రైట్ ఆన్సర్ ఈజ్ వారెన్ హేస్టింగ్స్. యాక్చువల్గా నందకుమార్ అనేవాడు ఈ కాల్కటా ప్రాంతానికి ఒక దివాన్గా అపాయింట్ అయ్యాడు. ఈ కల్కత్తా ప్రాంతానికి ఈ సిరాజుద్దౌలా, మీర్ జాఫర్ అనంతరం మీర్ ఖాసిం, మళ్ళీ మీర్ జాఫర్ అనంతరం మళ్ళీ నజీముద్దౌలా ఇలాంటి నవాబులు పరిపాలించారు. నవాబుల పాలనలో హుగ్లీకి దివాన్గా పనిచేసేవాడు నందకుమార్. మరి ఈ నందకుమార్ వారెన్ హేస్టింగ్ యొక్క తప్పుడు ఆరోపణలతో మరియు వారెన్ హేస్టింగ్ యొక్క మిత్రుడైన సర్ ఎలిజా ఇంపే యొక్క క్రూరత్వ ధోరణితో శిక్షకు గురై తన యొక్క ప్రాణాలనే కోల్పోతున్నాడు నందకుమార్. ఇదే భారతదేశ న్యాయ చరిత్రలో నందకుమార్ ఉదంతంగా నిలిచిపోయింది. జుడిషియల్ మర్డర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ జుడిషియరీ. వాట్ ఈస్ జుడిషియల్ మర్డర్? Nandakumar's death. Let us discuss the Nandakumar death is very important in this scenario. Nandakumar was the Diwan of Hugli. హుగ్లీ ప్రాంతానికి రైట్ కలకత్తాలో పలు ప్రాంతానికి దివాన్గా పనిచేశాడు. దివాన్ అంటే లైక్ ఒక రెవెన్యూ బాధ్యతల్ని తన యొక్క చేతుల్లోకి తీసుకొని రెవెన్యూను వసూలు చేసుకునే అధికారి, ఆర్థిక రెవెన్యూ మంత్రిగా పనిచేసేవాడు నందకుమార్. మరి ఈ నందకుమార్కి వారెన్ హేస్టింగ్స్కి మధ్య వచ్చిన పేచీ ఏంటి అంటే వారెన్ హేస్టింగ్స్ యొక్క అవినీతి భూతాన్ని, వారెన్ హేస్టింగ్స్ యొక్క అవినీతిని బట్టబయలు చేసిన వ్యక్తి నందకుమార్. ఎందుకంటే వారెన్ హేస్టింగ్స్ ఈ నజ్ముద్దౌలా, బెంగాల్ యొక్క నవాబ్ అయిన నజ్ముద్దౌలా యొక్క సవితి తల్లిని రాజమాతగా గుర్తించడానికి కొన్ని లక్షల రూపాయలు సొమ్మును తీసుకున్నాడు. అవినీతికి పాల్పడుతున్నాడు, లంచంగా తీసుకుంటున్నాడు. దీనిని నందకుమార్ సాక్ష్యాలతో సహా బ్రిటిష్ కౌన్సిల్కి సమర్పించడం జరిగింది. బ్రిటిష్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది రైట్. ఏవైనా అవినీతులు దొరికితే, బ్రిటిష్ పాలనలో ఏవైనా అవకతవకలు జరిగితే, ఎవరైనా లంచాలకు పాల్పడితే వారిని ఒక కౌన్సిల్, ఆ జ్యుడిషియల్ కౌన్సిల్ అనేది వాడు దోష నిర్దోష అనేది తేలుస్తుంది. ఆ క్రమంలో నందకుమార్ సాక్ష్యాలతో సహా వారెన్ హేస్టింగ్స్ యొక్క అవినీతిని బట్టబయలు చేశాడు. ఇక వెంటనే వారెన్ హేస్టింగ్ని కోర్టు బోనులో నిల్చోబెట్టాడు. ఆ క్రమంలో వారెన్ హేస్టింగ్ తప్పుడు విధానాలను అవలంబించాడు, అవినీతికి పాల్పడ్డాడని నిరూపించాడు సాక్ష్యాలతో సహా నందకుమార్. ఇక వెంటనే కౌన్సిల్ వారెన్ హేస్టింగ్స్ యొక్క అపరాధాన్ని, అవినీతిని ప్రకటిస్తూ వారెన్ హేస్టింగ్ మీద, ఇతడి మీద నష్టపరిహారాన్ని విధించింది. ఆ క్రమంలో తాను పాల్పడిన అవినీతి మొత్తం రైట్ ఎన్ని లక్షలైతే తను అవినీతి పాల్పడ్డాడో అవన్నీ చెల్లించమని కౌన్సిల్ ప్రకటించడంతో చివరికి వారెన్ హేస్టింగ్స్ దోషిగా నిలబడి మొత్తం నష్టపరిహారాన్ని చెల్లించి నందకుమార్ మీద కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నాడు. ఆ క్రమంలోనే నందకుమార్ మీద మోహన్ ప్రసాద్ అనే తన యొక్క అనుచరుడితో ఒక తప్పుడు ఆరోపణను తీసుకుని వస్తున్నాడు వారెన్ హేస్టింగ్స్. అదేంటంటే ఫోర్జరీ కేస్, వెరీ ఇంపార్టెంట్. తప్పుడు సంతకం, ఫోర్జరీ. ఒకరి సంతకాన్ని మరొకరు తప్పుడు విధానంలో ఉపయోగించడం. వారెన్ హేస్టింగ్ మోహన్ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ద్వారా నందకుమార్పై ఫోర్జరీ కేసును పెట్టించాడు. ఈ ఫోర్జరీ కేసులోనే నందకుమార్కి ఆనాటి వారెన్ హేస్టింగ్ యొక్క మిత్రుడు మరియు మొట్టమొదటి భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అతడు సర్ ఎలిజా ఇంపే నందకుమార్ని ఒక ద్రోహి మరియు తప్పుడు ఫోర్జరీని ఉపయోగించి ఆ ఫోర్జరీ కేసులో, తప్పుడు సంతకం కేసులో నందకుమార్ని ఉరిశిక్ష విధిస్తున్నాడు. చూడండి,
ఎంతటి దారుణం అంటే అసలు నందకుమార్కి ఈ ఫోర్జరీ కేసుకి సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉన్నా కూడా ఈ సర్ ఎలిజా ఇంపే యొక్క టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్లోకి, అతడి యొక్క పరిధిలోకి రాదు ఈ కేసు. కానీ నందకుమార్ మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా, ప్రతీకారం తీర్చుకునే ప్రక్రియలో భాగంగా వారెన్ హేస్టింగ్స్ నందకుమార్ని బలిపశువుని చేస్తున్నాడు. ఆ క్రమంలోనే తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, తన ప్రభావంతో తన యొక్క మిత్రుడిని ప్రభావితం చేసి, తన యొక్క మిత్రుడు మరియు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎలిజా ఇంపే ద్వారా మరణశిక్షణ విధింపజేశాడు. ఆ క్రమంలోనే నందకుమార్కి కోర్టు బోనుకు లాగి చివరికి ఉరిశిక్ష విధించారు. పాపం అమాయకుడు బలిపశువు అవుతున్నాడు. నందకుమార్ ఉరిశిక్షను ఈ కోర్టు ఆమోదించడంతో, తేల్చడంతో చివరికి మరణిస్తున్నాడు. ఇది ఒక పెద్ద వివాదంగా భారతదేశ న్యాయ చరిత్రలో నిలిచిపోయింది. అందుకే దీన్ని జుడిషియల్ మర్డర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ జ్యుడిషియరీ. జుడిషియల్ మర్డర్, భారతదేశ న్యాయ చరిత్రలోనే జుడిషియల్ మర్డర్గా దీన్ని చెప్పచ్చు. అసలు తప్పును తప్పు అని చెప్పాల్సిన న్యాయ వ్యవస్థే తప్పును చేస్తే ఎలా ఉంటుందో ఈ నందకుమార్ ఉదంతంలో అది స్పష్టంగా కనిపిస్తోంది. న్యాయ వ్యవస్థ నందకుమార్ని రక్షించాల్సిన న్యాయ వ్యవస్థే భక్షిస్తుంది. ఎందుకంటే వారెన్ హేస్టింగ్స్ యొక్క ప్రతీకార చర్యకు, కక్ష సాధింపు చర్యకు ఈ న్యాయ వ్యవస్థే బలానందిస్తూ, మద్దతుగా నిలుస్తూ వారెన్ హేస్టింగ్ పక్షాన చివరికి నందకుమార్ని అంతమొందిస్తోంది. సో దట్ వాస్ నందకుమార్ వాస్ సెంటెన్స్డ్ టు డెత్ ఫైనల్లీ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ ఏ ఫోర్జరీ కేస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఇండియన్ జ్యుడిషియరీ. ఇప్పటికి కూడా ఈ సుప్రీంకోర్టు వ్యవస్థ అనేది ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయమూర్తులతో కూడుకొని ఉంటుంది. రైట్. సో ఈ సుప్రీంకోర్టు వ్యవస్థ అనేది కొలీజియంతో కూడా ముడిపడి ఉంటుంది. కొలీజియం అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ టు ద సుప్రీంకోర్ట్. ఈ విధానం అనేది ఇంకా మన న్యాయ వ్యవస్థలో ప్రాచుర్యంలో ఉంది. ఇక రెండవ అంశం ఏంటంటే సుప్రీంకోర్టుకు ఎక్కడ కూడా శాఖలు ఉండవు. సుప్రీంకోర్టు ఒక్కటే ఉంటుంది. ఏకకేంద్ర వ్యవస్థ, ఏకీకృత వ్యవస్థ, ఒకే ఒక సుప్రీంకోర్టు ఉంటుంది. మరియు పలు హైకోర్టులు ఉంటాయి. సుప్రీంకోర్టుకు సంబంధించిన ధర్మాసనాలు ఉంటాయి, డిఫరెంట్ బెంచెస్ ఉంటాయి. రైట్. తన యొక్క అభిష్టం మేరకు ఎక్కడైనా బెంచెస్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఒక్కటే సుప్రీంకోర్టు భారతదేశానికి ఉంటుంది. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ the judiciary, the British administrative structure, which is very crucial for all competitive exams. Right. బ్రిటిష్ యొక్క పరిపాలనా స్వరూపం ఎలా ఉంది, ఏంటి, మరి ఆ పరిపాలనా పరంగా బ్రిటిష్ వారు తీసుకొచ్చిన అంశాలేంటి, ముఖ్యంగా శాసన పరంగా కావచ్చు, కార్యనిర్వాహక పరంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, ఈ బ్రిటిష్ పరిపాలనా స్వరూపాన్ని మనం విశ్లేషించాల్సి ఉంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. Have a look. So British administrative structure can be seen at two levels. One is structure at London and another one is structure at India. Structure at London and structure at India. So British administrative structure can be seen at two levels: structure at London and structure at India. Let us discuss one after another. What is the British administrative structure at London and what is the British administrative structure at India? బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా స్వరూపం లండన్లో ఎలా ఉంది, అదేంటి, మరి భారతదేశంలో ఎలా ఉంది, అదేంటి, దీని గురించి మనం విశ్లేషించాలి. బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా స్వరూపం లండన్ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సో మొట్టమొదట లండన్ యొక్క స్వరూపం అనేది అధినాయకత్వం వహించే స్వరూపం, ఆధిపత్యం వహించే స్వరూపం.
ఈ పరిపాలనా స్వరూపం యొక్క పరిధిలోనే భారతదేశ పరిపాలనా స్వరూపం కొనసాగాలి. విచ్ మీన్స్ ఇండియన్ స్ట్రక్చర్ మస్ట్ సబార్డినేట్ టు ద స్ట్రక్చర్ అట్ లండన్. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ పరిపాలనా స్వరూపం అనేది లండన్లో ఉన్న బ్రిటిష్ పరిపాలనా స్వరూపానికి లోబడి పని చేయాలి. అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద లండన్ స్ట్రక్చర్ ఇండియన్ స్ట్రక్చర్ షల్ బి కంటిన్యూడ్ ద అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ ఇన్ ఇండియా, విచ్ మీన్స్ ఇండియన్ స్ట్రక్చర్ మస్ట్ సబార్డినేట్ టు ద లండన్ స్ట్రక్చర్. సో లండన్ స్ట్రక్చర్ మానిటర్ controls the Indian structure, and Indian structure must follow the guidelines and the orders of the structure at London. లండన్ యొక్క పరిపాలనా స్వరూపం యొక్క మార్గ నిర్దేశాలను దిశానిర్దేశాన్ని పాటిస్తూ దాని యొక్క ఆజ్ఞలను అమలు చేస్తూ భారతదేశ పరిపాలనా వ్యవస్థ కొనసాగాలి. మెయిన్లీ ద లండన్ స్ట్రక్చర్ directs the Indian structures. London structure controls the Indian structure. London structure monitors the Indian structure. Then, what are the functions of the structure at India? భారతదేశంలో ఉన్న బ్రిటిష్ పరిపాలనా స్వరూపం యొక్క ఫంక్షన్స్, ముఖ్యంగా విధులు ఏంటి? ముఖ్యంగా ద డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ఇండియన్ స్ట్రక్చర్ ఆర్ ద డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా షుడ్ బి మానిటర్డ్ బై ద ఇండియన్ స్ట్రక్చర్. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ స్వరూపం, పరిపాలనా స్వరూపం అనేది దైనందిక రోజువారీ ఈ కార్యకలాపాలు, పరిపాలనా కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు భారతదేశంలో పరిపాలన అనేది కొనసాగుతుంది. అంటే రోజువారీ పరిపాలన ఎలా జరుగుతుంది ఏంటి దాన్ని వ్యవహరిస్తుంది. కానీ దేన్ని లోబడి పనిచేయాలంటే స్ట్రక్చర్ అట్ లండన్, అంటే బ్రిటిష్ హైకమాండ్ లండన్లో ఉంది, దాన్ని లోబడి పనిచేయాలి, దాన్ని అతిక్రమించకూడదు. దాని యొక్క దిశానిర్దేశంలోనే మాత్రమే భారతదేశ బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థ కొనసాగాలి. రైట్, ఇక్కడ మనం గమనించాలి, మరి ఈ స్ట్రక్చర్స్ ఏ చట్టాలను ఆధారంగా చేసుకొని ప్రారంభించడం జరిగింది, ఏ చట్టాల ప్రాతిపదికగా ఈ బ్రిటిష్ పరిపాలనా స్వరూపం అనేది ముడిపడి ఉంది అనేది చాలా ప్రధానమైన అంశం. సో జాగ్రత్తగా మనం పరిశీలించాలి ఇక్కడ. సో దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్. సో యూ మస్ట్ అండర్స్టాండ్ ద 3 ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ద ఫస్ట్ బ్రాంచ్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, కార్యనిర్వాహక శాఖ, అండ్ ద సెకండ్ బ్రాంచ్ ఈజ్ ద లెజిస్లేచర్ ఆర్ లెజిస్లేటివ్ బ్రాంచ్, అండ్ ద థర్డ్ ఈజ్ judicial branch. See, judicial, legislative and executive. And this executive branch would be formed based on the legislation passed by the legislative branch and must responsible, answerable and accountable to that legislative branch. See here, కార్యనిర్వాహక శాఖ అనేది శాసన శాఖ చేసే చట్టం ద్వారా అవతరించి చివరికి శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, మరి పార్లమెంటరీ తరహా సూత్రంగా చెప్పుకోవచ్చు. సో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ పాస్ ద లాస్ ఆర్ legislations are the laws. Legislations are the laws were passed by the legislative body, and these legislations or laws should be enforced and implemented by the executive branch, that is కార్యనిర్వాహక శాఖ. అంటే శాసన శాఖ చేసే చట్టాలను, శాసన శాఖ చేసే శాసనాలను అమలులోకి తీసుకొస్తుంది, దాని యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తుంది, దాన్ని అమలు చేస్తుంది. అమలు చేసే యంత్రాంగాన్నే కార్యనిర్వాహక యంత్రాంగం అంటాం. మరి శాసన శాఖ చేసే శాసనాలు, మరి కార్యనిర్వాహక శాఖ చేసే అమలు తీరులో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సవరించుకోమంటూ న్యాయశాఖ సమన్లు జారీ చేస్తుంది. న్యాయశాఖ సమన్లు జారీ చేయడమే కాకుండా తన యొక్క సమీక్షాధికారాన్ని ఉపయోగిస్తుంది. జ్యుడిషియల్ యాక్టివిజం అంటుంటాం దీన్ని. రైట్, ఇఫ్ there is any loopholes or shortcomings in the legislations passed by legislative branch and the legislations implemented by the executive body, right,
At the time, judicial branch or judiciary like Supreme Court entered into the scene to clear the issues and to resolve the issues, loopholes and shortcomings. ఓకే, సో ఈ శాసనాలు, చట్టాలు మరియు అందులో ఉన్న లోపాలను సవరిస్తూ అందులో ఉన్న లోపాలను సవరించడమే కాకుండా దాని అమలు తీరును సజావుగా సాగే విధంగా న్యాయ సమీక్ష చూసుకుంటుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్లింక్ పార్లమెంటరీ సిస్టమ్. సో దీస్ త్రీ bodies or branches are very very important for every parliamentary government. So like India is a parliamentary, భారతదేశం ఒక పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అయితే ఇక్కడ మనకి కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ మరియు న్యాయశాఖ అనే మూడు ప్రధాన అంగాలు ఉంటాయి. ఈ మూడు ప్రధాన అంగాల ద్వారానే భారతదేశ ప్రభుత్వం పరిపాలనను నిర్వర్తిస్తుంది, ఈ పరిపాలన అనేది సాగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ thing. Right. See here, I am going to discuss first the executive or structure at London. Structure at London గురించి మనం మాట్లాడుకుందాం. Structure at London is superior than the structure at India, and structure at London monitors, controls and orders the Indian structure. Indian structure must to follow the guidelines or principles and the orders of the London structure. See, the first point is, what is the source of British administrative structure? This is very very important. 1773 Regulating Act is the main source for the foundation of British administration in India. 1773 Regulating Act. Let us discuss the structure at London. Through 1773 Regulating Act, an institution called Court of Directors is created. Court of Directors is created based on the 1773 Regulating Act. And there are 24 members of this board, 24 members. Court of Directors, a new institution is created based on 1773 Regulating Act, which consists 24 members. They were all the major shareholders of English East India Company. This is also very very important. సో బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ యొక్క ప్రధాన వాటాదారులుగా, ప్రధాన భాగస్వాములుగా ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లోని 24 మంది సభ్యులను మనం చెప్పుకోవచ్చు. నా 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బ్రిటన్లో బ్రిటిష్ పార్లమెంట్ దీన్ని పాస్ చేస్తూ దీన్ని చట్టంగా మారుస్తూ భారతదేశ పరిపాలనను క్రోడీకరిస్తుంది. భారతదేశ పరిపాలనను క్రమబద్ధీకరించడానికి, శాస్త్రీయంగా నిర్వహించడానికి 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రారంభమైంది. మరి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ప్రాథమికంగా తమ యొక్క వర్తక కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు ముఖ్యంగా ఈ చట్టం అనేది ప్రప్రథమంగా సూత్రప్రాయంగా క్రమబద్ధీకరణకు ప్రారంభమైంది. ముఖ్యంగా బ్రిటిష్ యొక్క వర్తక వ్యాపారాలను క్రమబద్ధీకరించేందుకు గాను 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థలో 24 మంది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 24 మంది ప్రధాన వాటాదారులు ఉంటారు. వీరు భారతదేశంలో ఉన్న వర్తక పాలనను, ట్రేడింగ్ పాలసీస్ని డైరెక్ట్ చేస్తారు. ఎలా ఉండాలి ట్రేడింగ్ పాలసీస్, ఎలా జరగాలి వర్తక పాలన అనేది, కంపెనీ యొక్క పాలన వర్తకం పరంగా ఏ విధంగా సాగాలనే దాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్దేశిస్తుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క ప్రబోధం మేరకు భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన
కొనసాగుతుంది. ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది గవర్నర్ జనరల్స్ కొనసాగిస్తారు. దీన్ని పర్యవేక్షించేవారు లండన్లో ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థ. అందుకే లండన్లో ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థకు భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్స్ జవాబుదారీగా పారదర్శకంగా వ్యవహరిస్తూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే లండన్లో ఉన్న వ్యవస్థకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది, ఎక్కడ అతిక్రమించడానికి అవకాశం ఉండదు. ఈ విధంగా 1773 చట్టం ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థ ఏర్పడింది. భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్స్ యొక్క పరిపాలనను ఇది క్రమబద్ధీకరిస్తూ పాలనను సజావుగా పర్యవేక్షిస్తూ ఉంటుంది, సజావుగా సాగేందుకు. Number 2, very very important source, the second source for the British administration in India, a company administration in India. So an amendment to the Regulating Act, and that is 1784 Pitt's India Act. What is it? Pitt's India Act. Pitt's India Act. The name Pitt's India Act. Pitt's India because William Pitt passed the bill and introduced in the parliament. William Pitt adopted the bill in the year 1784. William Pitt was the Prime Minister of Britain, introduced the bill in the parliament. So 1784 Amendment Act is came to be known as Pitt's India Act. This is amendment to the 1773 Regulating Act. 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లోపాలను సవరించేందుకు, ఆ రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లొసుగులను తొలగించేందుకు గాను 1784లో పిట్స్ ఇండియా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆనాటి బ్రిటన్ ప్రధాని విలియం పిట్ దీన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినందుకు గాను ఈ బిల్లును ప్రవేశపెట్టాడు కాబట్టి దీన్ని విలియం పిట్ పేరు మీదుగా పిట్స్ ఇండియా చట్టం అనే పేరు రావడం జరిగింది. ఓకే, సో పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఒక కొత్త అదనపు సంస్థ ఏర్పాటు చేయబడుతుంది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థ సృష్టించబడింది. బట్ త్రూ 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అనదర్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ was initiated. Board of control was created, and this board of control consisting 6 members, and they were all the MPs of British Parliament. బ్రిటిష్ పార్లమెంట్కి చెందిన వీరు ఎంపీలమ్మ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ బ్రిటన్. రైట్, 6 మెంబర్స్ ఉంటారు. ఈ 6 మెంబర్స్లో 6 సభ్యుల్లో ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు. 1 క్యాబినెట్ మినిస్టర్ ప్రిసైడ్స్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన ఒక అధ్యక్షుడుగా ఈ 6 మంది ఎంపీలలో ఒక క్యాబినెట్ మినిస్టర్ కూడా ఉంటాడు. సో మొత్తం 6 మంది సభ్యులు ఉంటారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో. మరి దీని యొక్క ప్రధాన బాధ్యత ఏంటి, దీని యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటి, విధులేంటి? మనం దీన్ని గమనిస్తే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే సంస్థ పరిపాలనాపరమైన అంశాలను పర్యవేక్షిస్తుంది. సిహియర్ వర్తక వ్యాపారానికి సంబంధించిన వాణిజ్య అంశాలను పర్యవేక్షించే సంస్థగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని పిలిస్తే, రైట్, పరిపాలనాపరమైన విషయాలను పర్యవేక్షించే సంస్థగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే సంస్థను సృష్టించడం జరిగింది. మరి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ భారతదేశంలో ఉన్న పరిపాలనను పర్యవేక్షిస్తుంది, దిశానిర్దేశం చేస్తుంది, మార్గనిర్దేశం చేస్తుంది, దాన్ని నియంత్రిస్తుంది కూడా. చూడండి, ఒకవైపు కంపెనీ యొక్క వర్తక వాణిజ్యాన్ని క్రమబద్ధీకరించే సంస్థగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని చెప్తే, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఆ కంపెనీ యొక్క పరిపాలన భారతదేశంలో ఎలా ఉంది అనే దాన్ని క్రమబద్ధీకరిస్తుంది, దాన్ని పర్యవేక్షిస్తుంది, దాన్ని నియంత్రిస్తుంది. సో దిస్ ఈజ్ ద డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ డ్యూయల్ కమాండ్. అండ్ దిస్ డ్యూయల్ కమాండ్ లేటర్ caused so many disputes, and this is not healthy sign. Much moreover, right, దిస్ ఇస్ నాట్ హెల్తీ సైన్. అంటే ఈ ద్వంద్వ పరిపాలన సిద్ధాంతం అనేది భారతదేశంలో ఆరోగ్యపరమైన
పరిపాలనకు ఇది సరైనది కాదు. రైట్. సో ఆరోగ్యపరమైన ఈ పరిపాలన అనేది కొనసాగలేదు. ద్వంద్వ పాలన అనే వైఖరి అనేది భారతదేశ పరిపాలనను పూర్తిగా చిన్నాభిన్నం చేసి, రైట్, బ్రిటన్ నుంచి అప్పటి వరకు 1784 వరకు బ్రిటన్ నుంచి కేవలం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే ఆర్డర్స్ పాస్ చేసేది. ఆ ఆర్డర్స్ని భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్ పాటించేవాడు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. కానీ 1784లో నుంచి రైట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఈ వర్తక వాణిజ్య పాలన నుంచి రైట్ రాజకీయ పరిపాలన, శాసనపరమైన పాలనను వేరు చేస్తూ, వేరు గావిస్తూ భారతదేశంలో ద్వంద్వ పరిపాలనను తీసుకురావడం జరిగింది 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా. ఎప్పుడైతే ఈ ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టి మొత్తం పరిపాలన వ్యవస్థను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పరిధిలోకి తీసుకురావడం జరిగిందో, ఒకవైపు వాణిజ్య సంబంధ పరిపాలనను కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్స్కి రైట్ దిశానిర్దేశం చేసి ఆజ్ఞలను జారీ చేస్తే, మరొక వైపు శాసన సంబంధమైన అంశాలను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే సంస్థ 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా ఏర్పడిన ఈ సంస్థ ఆదేశాలను జారీ చేస్తుంది, మార్గనిర్దేశాలను జారీ చేస్తుంది. ఈ రెండు ఆజ్ఞలను భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్ శిరసా వహించాలి మరియు వాటిని పాటించాలి, వాటిని అమలు చేయాలి. రైట్. ఒకవైపు వాణిజ్యపరమైన, మరొక వైపు శాసనపరమైన ఈ అంశాలను పాటించడంలో గవర్నర్ జనరల్ యొక్క పాత్ర చాలా విలువైనది, చాలా గొప్పది. మరి గవర్నర్ జనరల్ రెండు వైపులా ఈ కమాండ్స్ని తనపై ఉన్న, తనను అజమాయిషీ చేస్తున్న, తనను పర్యవేక్షిస్తున్న, తనను సమీక్షిస్తున్న రెండు సంస్థలు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే సంస్థలు జారీ చేస్తున్న ఈ ఆజ్ఞల యొక్క భారం అనేది గవర్నర్ జనరల్ యొక్క భుజస్కంధాలపై రోజు రోజుకు పెరిగిపోతుంది. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ was unable to carry the burden of the two institutions from the London. One is court of directors, another one is board of control. ఈ రెండు సంస్థలు జారీ చేసే ఆజ్ఞలను, వాటిని పరిపాలనలో సజావుగా సాగించడం, రైట్, ఆ రెండు సంస్థల యొక్క ఆజ్ఞలను పాటించడం అనేది గవర్నర్ జనరల్కి కాస్త ఇబ్బందికరంగా మారింది. సో దిస్ ఈజ్ హౌ దిస్ డ్యూయల్ కమాండ్ సిస్టమ్ ఇస్ నాట్ healthy sign for the sophisticated and గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఇది సుపరిపాలనకు హెల్తీ సైన్ ఏమాత్రం కాదనేది రుజువు చేసింది. ఈ విధంగా చాలా సందర్భాల్లో ప్రశ్నలు వచ్చాయి. డియర్ ఆస్పిరెంట్స్, ఫ్రెషర్స్ అండ్ లెర్నర్స్, ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా సందర్భాల్లో ప్రశ్నలు వచ్చాయి. ఎలా వచ్చాయంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది? భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఆప్షన్ ఏ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, ఆప్షన్ బి 1784 పిట్స్ ఇండియా యాక్ట్, ఆప్షన్ సి 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఆప్షన్ డి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది మొట్టమొదటిసారిగా 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి వరకు ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్తో పాటు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే నూతన సంస్థను ఏర్పాటు చేసి భారతదేశంలో పరిపాలనను రెండు కోణాల్లో, వాణిజ్యపరంగా, శాసనపరంగా తీసుకురావడం జరిగింది. 1784 బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే నూతన సంస్థ ద్వారా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ద్వంద్వ పాలన మొట్టమొదటిసారిగా 1784లో ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. 1784 వరకు గవర్నర్ జనరల్ కేవలం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి బాధ్యత వహించేవాడు. కానీ 1784 నుంచి గవర్నర్ జనరల్ అటు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి, ఇటు బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి రెండింటికి బాధ్యత వహించాలి, రెండింటికి జవాబుదారీతనంతో వ్యవహరించాలి. సో ద గవర్నర్ జనరల్ టిల్ 1784 he was responsible, answerable and accountable to the court of directors only, but from 1784 governor general has to be responsible for both court of directors as well as board of control, and this dual command is not healthy sign in the Indian administration. That was the thing. అయితే భారతదేశంలో రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం
ఏ సంవత్సరంలో జరిగింది, ఏ చట్టం ద్వారా జరిగింది? సి ద డయార్కీ ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్ on the basis of which of the following act? So the right answer is 1919 Government of India Act. 1919 Government of India Act introduced the diarchy at provincial level. Diarchy at provincial level. రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. మరి 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన ఏంటి అంటే రిజర్వ్డ్ and transferred. Reserved and transferred. Very very important dear aspirants, అందరూ జాగ్రత్తగా గమనించాలి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్. రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్. ఓకే, రిజర్వ్డ్ మీన్స్ ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో రిజర్వ్ చేయబడిన శాఖలు, వారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో కొనసాగుతున్న శాఖలు అవి హోంశాఖ కావచ్చు, హోంశాఖ, రక్షణ డిఫెన్స్ కావచ్చు, రైట్, ఆర్థిక శాఖ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ శాఖ, ముఖ్యంగా ఈ ఆర్థిక రెవెన్యూ ఆదాయాన్ని సమకూర్చే శాఖలు కావచ్చు. అదే ట్రాన్స్ఫర్డ్ శాఖలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన అంశాలు కావచ్చు, స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా విద్యకు సంబంధించిన అంశాలు, వైద్యం మరియు ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు, రైట్, ఇవన్నీ భారతీయులకు బదిలీ చేయడం జరిగింది. వాటినే ట్రాన్స్ఫర్డ్ అంటున్నాం. ట్రాన్స్ఫర్డ్ అంటే బదిలీ, రిజర్వ్డ్ అంటే వారి వద్దనే ఉండేవి, రిజర్వ్ చేసుకోవడం అన్నమాట. సో ఈ విధంగా భారతీయులకి కొన్ని శాఖల్ని బదిలీ చేసి వాటిపై భారతీయులకి పూర్తి స్థాయి అధికారాన్ని కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ దీని యొక్క లొసుగులు ఏంటంటే ఇవేమో ఆదాయాన్ని సమకూర్చే శాఖలు కావు, ఖర్చుతో వ్యయం లేదా ఖర్చుతో ముడిపడి ఉన్న శాఖలు ఇవి. స్థానిక శాఖ, విద్యాశాఖ, స్థానిక సంస్థలు మరియు వైద్య మరియు ఆరోగ్య శాఖలు వ్యయంతో ముడిపడి ఉన్నవి, ఖర్చుతో ముడిపడి ఉన్నవి. దీస్ ఆర్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్స్. వి మస్ట్ హ్యావ్ హ్యూజ్ రెవెన్యూ సోర్స్ టు హ్యావ్ దీస్ డిపార్ట్మెంట్స్, టు ఇంప్లిమెంట్ అండ్ టు ఆర్గనైజ్ దీస్ డిపార్ట్మెంట్స్. బట్ కమింగ్ టు రిజర్వ్, financial and revenue gives huge revenue source, revenue generating departments. ఇవన్నీ ఆదాయం సమకూర్చే శాఖలన్నీ ఎక్కడున్నాయి? రిజర్వ్లో ఉన్నాయి, రైట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ జాబితాలో భారతీయులకు ఇచ్చారు. మరి భారతీయులు అనునిత్యం వీటిని నిర్వహించడానికి బ్రిటిష్ వారిపై ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. మరి ఈ బ్రిటిష్ వారు అధినాయకత్వం వహిస్తున్న ఈ శాఖలకు బ్రిటిష్ అధినాయకత్వం వహిస్తున్నారు. వారిని ఏమని పిలుస్తారంటే కౌన్సిలర్లు అంటారు. ఈ కౌన్సిలర్లపై భారతీయ మినిస్టర్లు, ట్రాన్స్ఫర్ జాబితాలకు నాయకత్వం వహించే, నేతృత్వం వహించే భారతీయ మంత్రులను ఏమంటామంటే మినిస్టర్లు అంటాం. ఈ మినిస్టర్లు అనేవారు పైసాకు పనికిరానప్పటికీ, పైసా ఆదాయం వీరికి సమకూర్చబడినప్పటికీ వీరు మాత్రం బ్రిటిష్ కౌన్సిలర్ల యొక్క దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పనిచేయాలి. అంతేకాకుండా బ్రిటిష్ చట్టాలకు లోబడి పనిచేయాలి. బ్రిటిష్ చట్టాలకు వీరు జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా రైట్ వ్యవహరించాలి. దే మస్ట్ రెస్పాన్సిబుల్, ఆన్సరబుల్ and accountable to the British legislations. Who? Indian ministers are the heads of this transfer departments. ఈ ట్రాన్స్ఫర్ చేయబడిన ఈ శాఖలకు అధినాయకత్వం వహిస్తున్న భారతీయులు అందరూ బ్రిటిష్ చట్టాలకు గౌరవించాలి, లోబడి పనిచేయాలి, జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా దీన్నే ఏమంటామంటే రెస్పాన్సిబుల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. రెస్పాన్సిబుల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. ఇది 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రిజర్వ్ ట్రాన్స్ఫర్డ్ అనే ఈ ద్వంద్వ పాలనను, డయార్కీని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది, భారతదేశంలోని రాష్ట్రాలలో. ఇక ఇదే క్వశ్చన్ కాస్త భారతదేశంలో కేంద్రంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను ఎప్పుడు ప్రవేశపెట్టారు? నౌ ద ఆన్సర్ ఈజ్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా తొలిసారిగా కేంద్రంలో
రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్రంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది? 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా, రైట్. త్రూ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ that was introduced at central level and banned at provincial level in the year 1935 through 1935 Government of India Act. Hope you got the point. And now one more question here. బెంగాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది? చూడండి ఎన్ని సవాళ్ళు మనం చేశాము. బెంగాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది ఈ క్రింది వాటిలో? రైట్, బెంగాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టము లేదా సంధి ఏది? సో ద ఆన్సర్ ఈజ్ 1765 ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్. అలహాబాద్ సంధి ద్వారా 1765లో మొట్టమొదటిసారిగా బెంగాల్లో ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ద్వంద్వ పాలన ఏంటంటే రెవెన్యూ మరియు పోలీసు పాలన రెండింటిని వేరువేరు చేయడం జరిగింది. శాంతి భద్రతలను కాపాడడానికి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మరియు రెవెన్యూను వసూలు చేసుకోవడానికి రెవెన్యూ పాలన. దీన్ని ఏమంటామంటే పర్షియన్ టర్మ్స్లో దివానీ అని పిలుస్తాం. దివానీ మరియు పోలీస్ పాలనను నిజామత్ అని పిలుస్తాం. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. So based on the Treaty of Allahabad, based on the provisions of the Treaty of Allahabad, in the year 1765, dual administration is initiated at Bengal. And this dual administration is revenue and police administration. Revenue administration, so the charge of Diwani collections came directly under the control of the company, while the entire law and order was under the control of the Nawab. Okay, so this is called the Diwani and Nizamat administration, or dual system of governance in Bengal, initiated in the year 1765 through Treaty of Allahabad. బ్రిటిష్ కాలంలో ఎటువంటి వలసవాద దశలు అనేటివి ప్రారంభమయ్యాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. అసలు మొట్టమొదటిగా వలసవాదం అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు? రైట్, వాట్ ఈజ్ మెంట్ బై colonialism? British made India as her colony. And what is colonialism? Colonialism means the domination of a stronger country over the weaker one. ఒక బలమైన రాజ్యం బలహీన రాజ్యం మీద ఆధిపత్యం చేయడం. ఆ ఆధిపత్యం ఎలా, ఏ విధంగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది? ద డామినేషన్ ఆఫ్ ఎ స్ట్రాంగర్ కంట్రీ ఫార్ ద సెల్ఫ్ నీడ్స్, ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్స్, abducting, plundering the sources from the weaker country. బలహీన రాజ్యం యొక్క ఈ వనరుల్ని తమ స్వార్థ స్వలాభం కోసం ఉపయోగించుకోవడం, దీన్నే వలసవాదం అంటాం. మరి ఈ వలసవాద సామ్రాజ్యంపై, ఈ వలసవాద పునాదులపై నిర్మించిన బలమైన సామ్రాజ్యాన్నే సామ్రాజ్యవాదం అంటాం. ఇంపీరియలిజం is founded on colonialism. Colonialism paved a path for the foundation of a great sovereign power or paramount power, that is ఇంపీరియలిజం. ఈ విధంగా బ్రిటిష్ వారు భారతదేశంలో వలసవాదాన్ని మరియు సామ్రాజ్యవాదాన్ని సృష్టించారు. ఈ వలసవాద సామ్రాజ్యవాద పోకడలకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే జాతీయవాదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వలసవాద దశలను గురించి చర్చించుకోవాలి. ముఖ్యంగా 3 వలసవాద దశలు ఉన్నాయి. ఈ వలసవాద దశల్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ మర్కెంటైలిజం, వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశ అంటాం. ఈ వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశ దాదాపు ప్లాసీ యుద్ధానంతరం 1757లో ప్రారంభమై మొదటి చార్టర్ చట్టం వరకు కొనసాగింది. దీన్నే వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశ అంటాం, మర్కెంటైలిజం. సెకండ్ థింగ్ ఈజ్ లైసెన్స్ ఫేర్, అండ్ దట్ ఈస్ ఇండస్ట్రియల్ క్యాపిటలిజం, పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశ అంటాం రెండవ దాన్ని. ఇది మొదటి చార్టర్ చట్టం అనంతరం ప్రారంభమై దాదాపు 1860
వరకు కొనసాగింది. రైట్. 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం ఈ దశ క్రమక్రమంగా క్షీణిస్తూ తదనంతరం ప్రారంభమైన దశే ద్రవ్య పెట్టుబడిదారీ విధాన దశ అంటాం. ఫినాన్స్ క్యాపిటలిజం. ద థర్డ్ వన్ ఈజ్ ఫినాన్స్ క్యాపిటలిజం. రైట్. సో దీస్ త్రీ ఆర్ ద ఇంపార్టెంట్ స్టేజెస్ ఆఫ్ కొలనలిజం డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్. బ్రిటిష్ పాలనలో ఈ వలసవాద దశలను మనం గమనించవచ్చు. ఈ వలసవాద దశల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి, వీటి గురించి మనం కూలంకుషంగా చర్చించబోతున్నాం. హ్యావ్ ఎ లుక్ సీరియస్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్కెంటలిజం. దీన్నే వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశ అంటారు. వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశ. ఈ పదంలోనే ఉంది అర్థం. ఈ పదంలో అర్థం ఏముంది గమనించండి. రెండు రూట్స్ ఉన్నాయి ఇక్కడ. వ్యాపారం. వ్యాపారం అంటే ట్రేడింగ్ చేయడం. నెక్స్ట్ పెట్టుబడి అంటే వ్యాపారం కోసం పెట్టుబడి పెడుతున్నారు. దేనితో వ్యాపారం చేస్తున్నారు, దేని మీద పెట్టుబడిని పెడుతున్నారు, మూలధనాన్ని కేటాయిస్తున్నారు బ్రిటిష్ వారు. అంటే బ్రిటిష్ వారు తమ యొక్క మూలధనాన్ని, తమ యొక్క పెట్టుబడుల్ని వేటిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చాలా కీలకమైన అంశం. అది వ్యాపారంపై చేస్తున్నారు. ఆ వ్యాపారం ఏంటి, ఆ వ్యాపారం ఎలా ప్రారంభమైంది? బ్రిటిష్ వారు తమ యొక్క స్వార్థ స్వలాభాల కోసం, తమ యొక్క పరిశ్రమల యొక్క బలోపేతానికి భారతీయ వనరుల్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారు. భారతీయ వనరుల్ని భారతదేశం నుండి బ్రిటన్ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రారంభమైంది వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశ. ఇది దాదాపుగా 1757 ప్లాసీ యుద్ధంతో మొదలైంది. 1813 చార్టర్ చట్టంతో ముగిసింది. అంటే ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారు గొప్ప విజయాన్ని సాధించిన అనంతరం ప్రారంభిస్తున్నారు ఈ విధాన దశను. ఎందుకు, ఇదే సమయంలో బ్రిటన్లో ఏం జరిగింది అనేది కూడా మనం క్లుప్తంగా చర్చించాల్సిన అంశం ఉంది. రైట్. ఇక్కడ బ్రిటన్లో 1757 దశకంలో 1750 దశకంలో ఇలా పరిశ్రమల స్థాపన అనేది ప్రారంభమైంది. పారిశ్రామిక విప్లవం అనేది ప్రారంభమైంది. అప్పటి వరకు 1750 దశకం వరకు బ్రిటిష్ ప్రజలు భారతదేశం నుండి, ఇక తూర్పు రాజ్యాల నుండి వస్తున్న, దిగుమతి అవుతున్న వస్తువుల్ని మాత్రమే ఉపయోగించేవారు బ్రిటిష్ ప్రజలు. కానీ వాటికి పెద్ద గిరాకీ ఉండేది. ఎందుకంటే వారి ప్రాంతాల్లో ఆ వస్తువులు లభించడం లేదు. వారు బయట ప్రాంతాల మీద లేదా విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఈ వ్యాపారవేత్తలు భారతదేశం నుండి ఎన్నో వస్తువుల్ని తీసుకువెళ్ళి వాటి డిమాండ్ ఎక్కువ ఉండడంతో వాటికి ఎక్కువ రేటు పెట్టి ఎక్కువ ధరను దాని మీద ప్రయోగించి వాటిని అమ్ముకునేవారు. ఆ క్రమంలో బ్రిటిష్ ప్రజలందరూ మనం విదేశీ వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం కాదు, అలాంటి వస్తువుల్ని మనం ఇక్కడే స్థాపించే విధంగా, ఇక్కడే తయారు చేసే విధంగా మన పరిశ్రమలను స్థాపించుకోవాలి అంటూ బ్రిటిష్ ప్రజలు ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో 1750 దశకంలో బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం అనేది ప్రారంభమైంది. ఈ పారిశ్రామిక విప్లవం వల్ల క్రమక్రమంగా 1750 దశకంలో ప్రారంభమైన ఈ పారిశ్రామిక విప్లవంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చి క్రమక్రమంగా ఈ పరిశ్రమల స్థాపన వైపుకి మొగ్గు చూపింది. ప్రజల యొక్క ఆ ఆకాంక్షను, ప్రజల యొక్క అభిష్టానికి అనుకూలంగా బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చి ప్రజలకు అనుకూలంగా పరిశ్రమల స్థాపన అనేది ప్రారంభించడం జరిగింది. ఆ పరిశ్రమల స్థాపన ఇక్కడ మనం చూపించినట్లు క్రమక్రమంగా పెరుగుతూ తారాస్థాయికి చేరుకుంది. మరి బ్రిటన్లో పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడ్డాయి. అందులో వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి, అందులో కాఫీ పరిశ్రమలు, టీ పరిశ్రమలు, ఇలా ఎన్నో పరిశ్రమలు స్థాపించబడ్డాయి. మరి ముఖ్యంగా వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడ్డాయి. పారిశ్రామిక విప్లవంలో భాగంగా బ్రిటన్లో ఎక్కువ మోతాదులో స్థాపించబడిన పరిశ్రమలు వస్త్ర పరిశ్రమలు. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఏ హ్యూజ్ అండ్ అ లార్జ్ స్కేల్ ఇన్ బ్రిటన్ డ్యూరింగ్ the industrial revolution, and British people and British entrepreneurs they started the foundation of textile industry. So what is the primary source of the textile industry? Textile industry
ఘనంగా నిర్వహించబడాలంటే దాని యొక్క ప్రైమరీ సోర్స్, ప్రాథమిక వనరు ఏంటి అంటే ముడి సరుకులు కావాలి. ఇండస్ట్రీకి ఏం కావాలమ్మా? ఇండస్ట్రీలు గొప్పగా నిర్వహించబడాలంటే ఇండస్ట్రీకి ఏం కావాలి? ముడి సరుకులు కావాలి. మరి ముడి సరుకులు రా మెటీరియల్ అంటుంటాం. మరి ముడి సరుకులు బ్రిటన్ ప్రాంతంలో లభ్యం కావడం లేదు. మరి బ్రిటన్కి ముడి సరుకులు కావాలంటే బ్రిటిష్ వారికి డెస్టినేషన్ పాయింట్ ఏంటంటే భారతదేశం. ఇండియా ఇస్ ద డెస్టినేషన్ ఫర్ ద రా మెటీరియల్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ. సో ఇండియా fulfill the needs of the British industry and the raw material. ఆ విధంగా భారతదేశానికి ఈ బ్రిటిష్ వ్యాపారులందరూ ముడి సరుకుల కోసం ఎగబడ్డారు. తండోపతండాలుగా భారతదేశం నుండి ముడి సరుకుల్ని ఈ పారిశ్రామిక విప్లవం అనంతరం తరలించడం జరిగింది. ఈ క్రమంలోనే 1757 నుంచి 1813 వరకు భారతదేశంలో వ్యాపార పంటల్ని పండించమంటూ బ్రిటిష్ వారు ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ వ్యాపార పంటలు, వాణిజ్య పంటలు అంటుంటాం, మనం క్యాష్ క్రాప్స్ అంటుంటాం. అందులో పత్తి ఉంది, పత్తి, జనుము, రైట్, వస్త్ర పరిశ్రమల్లో ఉపయోగించే నీలిమందు, ఇండిగో అంటుంటాం, నీలిమందు, అదేవిధంగా కాఫీ, టీ, రబ్బరు, రైట్, ఇవన్నీ వాణిజ్య పంటలుగా మనం చెప్పుకుంటాం. దిస్ ఆల్ ఆర్ క్యాష్ క్రాప్స్. ఎందుకు వాణిజ్య పంటలు అంటామంటే ఇవి ఆహార పంటలు కావు. వీటితో ఆయా రైతులు వ్యాపారం చేస్తారు కాబట్టి, వీటిని అమ్మి రైతులు సొమ్ము చేసుకుంటారు కాబట్టి వీటిని వాణిజ్య పంటలు అంటాం. రైట్. మరి వీటిని అప్పటి వరకు వీటిని పండించే సాంప్రదాయమే భారతదేశంలో లేదు. అంతంత మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ బ్రిటన్లో ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చి గొప్ప స్థాయిలో, తారాస్థాయిలో అక్కడ వస్త్ర పరిశ్రమలు స్థాపించబడ్డాయో, ఇక వారికి భారతదేశంలో ముడి సరుకుల యొక్క లభ్యత ఎక్కువగా ఉండడంతో భారతదేశంలోకి వచ్చి రైతులపై ఎక్కువ బలవంతం చేసేవారు. మాకు అవసరమైన డిమాండ్ ఉన్న ఆ పంటల్ని పండించండి అంటూ వారు తమ యొక్క విధానాన్ని ప్రారంభించారు. తమ యొక్క పెట్టుబడుల్ని పూర్తి స్థాయిలో, తమ యొక్క మూలధనాన్ని, పెట్టుబడుల్ని ఈ వాణిజ్య పంటలపై కేటాయించడం జరిగింది. ఆ క్రమంలోనే భారతీయ రైతాంగానికి తమకు అవసరమైన ఈ వాణిజ్య పంటలను పండించమంటూ తమకు అవసరమైన ఈ ముడి సరుకుల కోసం వారు భారతీయ రైతాంగం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ ఒత్తిడి మేరకు భారతీయ రైతాంగం పత్తి, జనుము, నీలిమందు, కాఫీ, టీ, రబ్బరు ఇలాంటి పంటలను ఎక్కువగా పండించడం జరిగింది. మరి వీటిని తీసుకొని వారు బ్రిటన్ ప్రాంతానికి తీసుకువెళ్ళి బ్రిటిష్ పరిశ్రమల్లో వాటిని అంతిమ వస్తువులుగా మారుస్తున్నారు. ఇవన్నీ ఏంటండి? ముడి వస్తువులు, రా మెటీరియల్ అంటాం. వీటిని ముడి వస్తువులు అంటాం. రైట్. ఈ ముడి వస్తువుల్ని తీసుకువెళ్ళి బ్రిటన్ ప్రాంతంలో అంతిమ వస్తువులుగా మార్చి ఆ అంతిమ వస్తువుల్ని మళ్ళీ భారతదేశంలో దిగుమతి చేస్తున్నారు, ఇండియాకి తీసుకొస్తున్నారు. ఆ విధంగా భారతదేశం అనేది ఒకవైపు బ్రిటిష్ వారికి అవసరమయ్యే, బ్రిటిష్ ఫ్యాక్టరీలకు అవసరమయ్యే ముడి వస్తువులను తరలిస్తూ, మరొక వైపు ఆ బ్రిటిష్ ఫ్యాక్టరీలో తయారైన ముడి సరుకులు అంతిమ వస్తువులుగా మార్చబడిన అంతిమ వస్తువుల్ని కొనుగోలు చేసే మార్కెట్గా తయారైంది. ఒకవైపు సప్లయర్, మరొక వైపు మార్కెట్. ఒకవైపు ఎగుమతిదారు, సరఫరాదారు, మరొక వైపు మార్కెట్ అంటే కొనుగోలుదారు. ఆ విధంగా బ్రిటిష్ వారికి అవసరమైన ముడి వస్తువులను సరఫరా చేస్తూ, మరొక వైపు ఆ ముడి వస్తువులు బ్రిటిష్ పరిశ్రమల్లో అంతిమ వస్తువులుగా మార్చబడితే వాటిని కొనుగోలు చేసే కొనుగోలుదారుగా, మార్కెట్గా భారతదేశం తయారై భారతదేశ సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, భారతదేశ పరిశ్రమలు కావచ్చు, చిన్న తరహా పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా చేతి వృత్తుల పరిశ్రమలు కావచ్చు, చిన్న చిన్న చేతి వృత్తుల వారు కావచ్చు, అదేవిధంగా కుటీర పరిశ్రమలు కావచ్చు, రూరల్ కాటేజ్ ఇండస్ట్రీ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వర్ లాస్ట్ దేర్ లైవ్లీహుడ్. ఎందుకంటే అతి చౌకకు లభ్యమవుతున్న బ్రిటిష్ యంత్రపు వస్తువులు భారతీయ వస్తువుల్ని సర్వనాశనం చేయడం జరిగింది. ద చీప్ మెషిన్ మేడ్ గూడ్స్ ఆఫ్ బ్రిటిష్ destroyed the traditional native indigenous goods. అంటే ఒక ఖాదీ
పరిశ్రమలో భారతదేశంలో ఖాదీ బట్టను నేసేందుకు 3 రోజుల సమయాన్ని వెచ్చిస్తున్నాడు. అలాంటి వస్త్రాలు రోజుకు 3000 వస్త్రాలు బ్రిటిష్ పరిశ్రమల్లో తయారవుతున్నాయి. అంటే బ్రిటిష్ పరిశ్రమలో తయారయ్యే అదే వస్త్రం కేవలం 25 రూపాయలకు లభ్యమవుతుంది భారతీయ మార్కెట్లో. మరి మన ఖాదీ పరిశ్రమకు చెందిన ఆ వ్యక్తి ఖాదీ వస్త్రాన్ని 100 రూపాయలకు అమ్ముతున్నాడు మార్కెట్లో. కానీ బ్రిటిష్ చౌక వస్తువుల ముందు భారతీయ వస్తువులు నిలవలేదు, పూర్తిగా దగ్ధమైపోయాయి. సో ఆ క్రమంలో ఆ పోటీని తట్టుకోలేక భారతీయ సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ, వర్తక వ్యాపార వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతింది ఈ మొదటి పెట్టుబడిదారీ విధాన దశలో. ఈ క్రమంలో మొదటి వలసవాద దశ అయిన వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశలో వ్యాపార పంటల్ని పండించమంటూ వాణిజ్య పంటల్ని పండించమంటూ బ్రిటిష్ వారు వాణిజ్య పంటలపై తమ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని, మూలధనాన్ని మరియు పెట్టుబడుల్ని ఉంచుతూ వాటిని పండించమంటూ భారతీయ రైతాంగంపై ఒత్తిడి తీసుకొచ్చి వాటిని తమ యొక్క పరిశ్రమలకు తరలించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ థింగ్, పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశ. పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశ. పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశ అంటే ఏంటో మనం ఒకసారి చర్చించుకుందాం. సో ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అంటుంటాం. మరి ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ అనే పదంలోనే అర్థం ఉంది ఇక్కడ. అంటే మనం గమనించాలి, భారతదేశం అనేది బ్రిటిష్ వారికి అవసరమయ్యే ముడిసరుకుల్ని తరలించే ఒక దేశం, సరఫరా చేసే దేశంగా బ్రిటిష్ వారు దీన్ని చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాలి, ఇండియా ఈజ్ ద డెస్టినేషన్ ఆఫ్ రా మెటీరియల్ ఫార్ ద బ్రిటిష్ ఇండస్ట్రీ. మరి ఈ వస్తువులు ఒకవైపు గిరిజన ప్రాంతాల్లో లభ్యమవుతున్నాయి, ఒకవైపు రిమోట్ ఏరియాస్లో లభ్యమవుతున్నాయి, తూర్పు ప్రాంతాలలో చాలా దూరంలో లభ్యమవుతున్నాయి. ఆనాటి రవాణా మార్గాలను మనం గమనిస్తే ముఖ్యంగా బ్రిటన్ తమకు కావాల్సిన ఈ వస్తువులన్నిటినీ సముద్ర మార్గం ద్వారా తరలించేది. సముద్ర మార్గం ద్వారా తరలించేది అంటే సముద్ర మార్గంలో నౌకలు, ఓడలు అనేటివి ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. మరి ఎక్కడో రిమోట్ ఏరియాస్లో పండించబడుతున్న పత్తిని కానీ, నీలిమందు కానీ, జనుమును కానీ వీటన్నిటిని తీసుకొని తీర ప్రాంతాలకు రవాణా చేయాలంటే రవాణా మార్గాలు అనేటివి అత్యంత కీలకమైనవి. మరి ఆ రవాణా మార్గాలు అనేటివి పటిష్టంగా ఉండాలి, అవునా కాదా? మరి బ్రిటిష్ వారికి ఈ ముడి సరుకుల్ని తరలించే రవాణా మార్గాల్ని ఏర్పాటు చేయాలి. రవాణా మార్గాల్ని ఏర్పాటు చేసి వాటిని తీర ప్రాంతాలకు తీసుకువెళ్ళి తీర ప్రాంతాల నుంచి ఓడల్లో వాటిని లోడ్ చేసి ఆ కార్గోను సముద్ర మార్గం ద్వారా బ్రిటన్కి తీసుకువెళ్ళేవారు. సో దిస్ ఈజ్ ద సీన్. మరి ఈ వ్యవస్థలో భారతదేశంలో రవాణా మార్గాలు లేవు, అంతంత మాత్రమే. మరి బ్రిటన్లో 1813 చాలా లాజిక్ ఉంది ఇక్కడ, గమనించండి. 1813లో బ్రిటిష్ పార్లమెంట్ ఒక చట్టాన్ని చేసింది, దీన్నే చార్టర్డ్ యాక్ట్ అంటున్నాం. చార్టర్ యాక్ట్ 1813, చార్టర్డ్ యాక్ట్ 1813. దీని ద్వారా ఇందులో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ ట్రేడ్ మోనోపాలీ హ్యాస్ టు బి ended partially except trade with China and tea. So in all trading activities, in all trades, the English East India Company's monopoly power over the eastern trade should be banned except tea trade and trade with China. చైనాతో వ్యాపారము మరియు తేయాకుతో వ్యాపారం మినహా మిగిలిన అన్ని వ్యాపారాల్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యం తూర్పు దేశాలతో, భారతదేశం, చైనా ఇలా పలు దేశాలు కావచ్చు,
తూర్పు రాజ్యాలతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తున్న వ్యాపార గుత్తాధిపత్యం అనేది రద్దవుతోంది. దేని ప్రకారం? 1813 చార్టర్ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యం తూర్పు రాజ్యాలలో ఒక చైనాతో వ్యాపారం సంబంధించి, మరొకటి టీ వ్యాపారం సంబంధించి, మిగిలిన అన్ని వ్యాపారాల్లో కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యం అనేది నశిస్తోంది, రద్దవుతోంది. బట్ చైనా ట్రేడ్ అండ్ టీ ట్రేడ్ మీద కంప్లీట్ మోనోపొలీ పవర్ ఉంది. ఇంకా మిగిలిన వ్యాపారాల్లో తన యొక్క సర్వాధి హక్కుల్ని, తన యొక్క గుత్తాధిపత్యాన్ని కోల్పోయింది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏ చట్టం ప్రకారం? 1813. ఇక మీరు గమనించండి, 1813 చార్టర్ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యం కోల్పోయింది అంటే ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. అదేంటంటే 1813 వరకు తూర్పు రాజ్యాలతో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1813 వరకు తూర్పు రాజ్యాలతో వ్యాపారం చేసే హక్కు, అధికారం, వ్యాపార గుత్తాధిపత్యం, ట్రేడ్ మోనోపోలీ పవర్ ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకే ఉండేది. రైట్. పర్సనల్గా, ఇండివిజువల్గా ఎవరు కూడా ప్రత్యేకంగా ఏ వ్యాపారి కూడా బ్రిటన్ నుంచి భారతదేశానికి తూర్పు రాజ్యాలకు వచ్చి వ్యాపారం చేయడానికి చట్టాలు ఒప్పుకోవడం లేదు, లైసెన్సులు కల్పించడం లేదు, చట్టరీత్యా నేరమే అవుతుంది. కేవలం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఈ వ్యాపార గుత్తాధిపత్యం ఉంది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే 1813 ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యం, సర్వాధి హక్కులు అనేటివి నశిస్తున్నాయి, ఒక చైనా ట్రేడ్ మరియు టీ ట్రేడ్ మినహాయించి. మరి ఇక్కడ మనం గమనించాలి, ఎప్పుడైతే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్య హక్కులు అనేటివి పాక్షికంగా తొలగించబడ్డాయో, ఇక ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ట్రేడర్స్ మాత్రమే కాకుండా మిగిలిన వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, రైట్, ఈ పరిశ్రమలను స్థాపించిన వ్యాపారులు కావచ్చు, పరిశ్రమలను స్థాపించిన వ్యాపార వర్గం కావచ్చు, ఇక మిగిలిన బ్రిటిష్ వ్యాపారులు తండోపతండాలుగా భారతదేశం వైపుకి మరియు తూర్పు రాజ్యాల వైపుకి తరలి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. యు మస్ట్ నోటీస్ ద పాయింట్ త్రూ ద 1813 చార్టర్డ్ యాక్ట్ అండ్ దిస్ హ్యాస్ facilitated for all Britishers. Not only the English East India Company, everyone can go to the eastern countries and have the trading activities through 1813 చార్టర్డ్ యాక్ట్. మరి ఇక్కడ పరిశీలించండి మీరు జాగ్రత్తగా. మరి వ్యాపారులందరూ తండోపతండాలుగా, అప్పటి వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకే గుత్తాధిపత్యం ఉండేది, కేవలం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసేది. కానీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సర్వాధి హక్కులు ఎప్పుడైతే 1813లో తొలగించబడ్డాయో, ఇక ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, స్వతంత్రంగా ప్రతి ఒక్క వ్యాపారి కూడా తూర్పు రాజ్యాల వైపుకి బయలుదేరాడు. ఎందుకంటే తాము ఒక పరిశ్రమను కలిగి ఉన్నాడు, తమ పరిశ్రమను అభివృద్ధి చేయాలంటే, తమ పరిశ్రమలను నిర్వహించాలంటే ముడి సరుకులు అవసరము. ఈ క్రమంలో 1813 నుంచి వారు అనుమతి పొందారు కాబట్టి, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అనుమతి పొందారు కాబట్టి, కంపెనీ మాత్రమే కాకుండా ఇక వ్యాపారులందరూ తండోపతండాలుగా భారతదేశం వైపు, తూర్పు రాజ్యాల వైపుకి తమ యొక్క ప్రయాణాన్ని మొదలు పెట్టడం. ఈ క్రమంలో మనం ఒక లాజిక్ని ఇక్కడ పసిగట్టాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ప్రశ్నలు రావచ్చు, అందుకే నేను పదే పదే మీకు చెప్తుంటున్నా, ప్రశ్నించే నాడిని పసిగట్టండి అంటాను. ఇక్కడ గమనించండి, 1813 చార్టర్ చట్టం అనంతరం భారతదేశానికి బ్రిటిష్ వారి యొక్క రాక పెరిగిందా తగ్గిందా అని గమనిస్తే హ్యాస్ ఇంక్రీజ్డ్. ద రీజన్ వై? What is the reason? What is the reason behind it? The reason is very simple. Till 1813 Chartered Act, British East India Company only enjoyed the powers from Britain. But from here onwards, every individual and every merchant can have the trade with eastern countries. Now, ఈ పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడ్డాయి. ఆ పరిశ్రమలకు ముడి సరుకులు కావాలంటే భారతదేశమే దాని యొక్క గమ్యస్థానం. మరి అంతేకాకుండా చట్టం అనేది ప్రతి ఒక్కరికి
స్వేచ్ఛ హక్కును కల్పించింది కాబట్టి ఇక ప్రతి ఒక బ్రిటిష్ వ్యాపారి భారతదేశం వైపుకి, తూర్పు రాజ్యాల వైపుకి చూడడం మొదలుపెట్టాడు, తమ యొక్క దృష్టిని సాధించడం జరిగింది. ఆ క్రమంలో భారతదేశంలో ఎక్కువ ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు కంపెనీకి అవసరమైన ఉత్పత్తులే జరిగేవి, కానీ అప్పటి నుంచి వస్తువులు ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరిగింది. ఆ వస్తువులు ఎక్కువగా ఉత్పత్తి చేయాలంటే వారు భారతదేశంలో బలవంతాన వాణిజ్య పంటల్ని పండించమని బలవంతం చేయడం జరిగింది. దాని యొక్క వాణిజ్య పంటల యొక్క డిమాండ్ పెరిగిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది, సప్లై పెరిగిపోతుంది, డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ వాణిజ్య పంటలను ఎక్కువగా పండించమని ఒత్తిడి తీసుకొచ్చారు. మరింత ఎప్పుడైతే బ్రిటిష్ ట్రేడర్స్ యొక్క ఫ్లోటింగ్ అనేది పెరిగిపోయిందో ఇక వాణిజ్య పంటల యొక్క ఎగుమతి, ఇక్కడి నుంచి భారతదేశం నుంచి ఎగుమతి అనేది కూడా పెరిగిపోతుంది. ఈ క్రమంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఉత్పత్తిని ఎక్కువ మోతాదులో రవాణా చేయడానికి భారతదేశంలో రవాణా మార్గాలపై రెండవ దశలో బ్రిటిష్ వారు దృష్టి సారించడం జరిగింది. ఆ క్రమంలోనే ఒక ప్రాంతం నుంచి సముద్ర తీర ప్రాంతాలకు, ఒక భూ ప్రాంతం నుంచి భూ పర్యవేష్టిత ప్రాంతాలు ఉంటాయి, వాటి నుంచి సముద్ర ప్రాంతాలకు కలుపుతూ బ్రిటిష్ వారు రైల్వేలను స్థాపించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, రైల్వేలను స్థాపించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1853లో బాంబే నుంచి థానే వరకు 34 మైళ్ళ మేరాన మొట్టమొదటి రైల్వే లైన్ని స్థాపించడం జరిగింది. 1853 మహారాష్ట్రలోని బాంబే నుంచి థానే వరకు. తర్వాత కలకత్తాలో రాణిగంజ్ టు కలకత్తా, ఆ తర్వాత మద్రాస్లోని అరక్కోణం టు మద్రాస్, అదేవిధంగా ఆంధ్రదేశంలో పుత్తూరు టు రేణిగుంట, ఇలా పలు ప్రాంతాలలో రైల్వే లైన్లు అనేటివి స్థాపించబడ్డాయి. ఈ రైల్వే లైన్లు ఒక గణనీయమైన స్థాయిలో స్థాపించబడి రవాణా పటిష్టీకరించబడింది. రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో పటిష్టీకరణకు గురైంది. ఆ క్రమంలో రైల్వేల స్థాపన అనేది చాలా కీలకమైన అంశం. అందుకే పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశ అంటున్నాం రెండవ దశను. ఎందుకంటే బ్రిటిష్ వారు తమ యొక్క పెట్టుబడులను రైల్వే పరిశ్రమల్లో ఉంచారు. ఎక్కువ మొత్తంలో భారతదేశం నుంచి భారతదేశం యొక్క వస్తువులపై ఎక్కువ గిరాకీ పెరిగిపోయింది, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది. అంతేకాకుండా 1813 చట్టం స్వేచ్ఛ వ్యాపారాన్ని కల్పించింది కాబట్టి ఎక్కువ మంది వాణిజ్యం చేసుకునేవారు, ట్రేడర్స్ భారతదేశానికి ఎక్కువ బ్రహ్మరథం పట్టారు. ఆ క్రమంలో ఇక భారతదేశం నుంచి వస్తువులు ఎక్కువగా ఉత్పత్తి చేయాలి, రెండవది రవాణా కూడా చేయాలి. ఆ క్రమంలోనే రవాణా వ్యవస్థ పటిష్టీకృతం అవుతోంది, రైల్వేలను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ క్రమంలోనే ఇక్కడ రైల్వేలతో పాటు స్టీల్, సిమెంట్ రంగాలలో కూడా తదనంతర కాలంలో పెట్టుబడులు ప్రారంభం కావడం జరిగింది. అయితే పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశలో 1860 వరకు ముఖ్యంగా రైల్వేలు ప్రధాన పాత్రను పోషించాయి. ఇక బ్రిటిష్ వారికి అవసరమయ్యే ఉత్పత్తి, బ్రిటిష్ వారికి ఈ సమయంలో ఉత్పత్తి ఎక్కువగా కావాలి కాబట్టి భారతదేశం నుంచి ప్లాంటేషన్ని ప్రారంభించారు. ప్లాంటేషన్ అంటే హై వెరైటీస్ ఆఫ్ కాటన్, ఎక్కువ ఉత్పత్తినిచ్చే పత్తి వంగడాలను, ఎక్కువ ఉత్పత్తినిచ్చే జనుము వంగడాలను, నీలిమందును ఇలా ప్రవేశపెట్టడం జరిగింది. ప్లాంటేషన్ ఎక్కువ ఈ తోటల పెంపకాన్ని మరియు వారికి అవసరమయ్యే వాణిజ్య పంటల ఉత్పత్తిని పెంచేందుకు ప్లాంటేషన్ ఇండస్ట్రీని కూడా ప్రారంభించడం జరిగింది. మొట్టమొదట రైల్వేలు అండ్ ప్లాంటేషన్ ఇండస్ట్రీపై ఈ రెండవ దశలో బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిని సారించడం జరిగింది. ఈ క్రమంలోనే భారతదేశం నుండి ఎక్కువ మోతాదులో ఈ రవాణా మార్గాలు ప్రతిష్ఠీకరించడం ద్వారా, ఎక్కువ ఈ ప్లాంటేషన్ స్థాపించడం ద్వారా, ప్లాంటేషన్ ఇండస్ట్రీ ద్వారా ఎక్కువగా భారతదేశం నుండి ఉత్పత్తి జరిగి ఈ ఉత్పత్తిని బ్రిటిష్ వారు ముడి సరుకుల రూపంలో దోచుకు వెళ్ళడం జరిగింది. ఈ విధంగా సంపద తరలించబడింది. ఇక్కడ గమనించండి, ఈ రెండవ దశలో బ్రిటన్ ప్రాంతంలో ఉన్న డిమాండ్కు తగిన సప్లై
కావాలన్న ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ప్లాంటేషన్ ఇండస్ట్రీపై ఎక్కువగా బ్రిటిష్ వారు తమ యొక్క పెట్టుబడుల్ని ఉంచడం జరిగింది. అందుకే దీన్ని పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశ అంటున్నాం. ఇక కొంతమంది రైతులు సాంప్రదాయ ఆహార పంటల్ని పండిస్తున్నారు. బ్రిటిష్ వారికి వాణిజ్య పంటల్ని పండించడం కొంతమంది రైతుల వల్ల కావడం లేదు. సాంప్రదాయ పంటల్ని మాత్రమే పండిస్తున్నారు. అటువంటి వారిపై జమీందారీ, రైత్వారీ, మహల్వారీ అనే ఈ పద్ధతుల ద్వారా ఎక్కువ భూమి శిస్తును విధిస్తున్నారు. సాంప్రదాయ పంటలు ఎవరైతే పండిస్తున్నారో వారిపై విపరీతమైన భూమి శిస్తును విధిస్తున్నారు. అయితే ఈ విపరీతమైన భూమి శిస్తును సాంప్రదాయ ఆహార పంటల ద్వారా తక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్న రాబడి అందిస్తున్న ఈ ఆహార పంటలు ఎక్కువ భూమి శిస్తును చెల్లించడానికి నిస్సహాయులైపోయారు రైతులు. ఎందుకంటే తక్కువ ఆదాయాన్ని ఇస్తున్న ఆహార పంటల ద్వారా ఎక్కువ 50 నుంచి 70% భూమి శిస్తు చెల్లించాలంటే ఇది చాలా కష్టంతో కూడుకున్నది. అందుకే సనాతన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతిని ఆహార పంటల్ని పండించే రైతులు కూడా వాణిజ్య పంటల విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే వాణిజ్య పంటల ద్వారా రాబడి మార్గం అనేది రాబడి అనేది పెరుగుతుంది కాబట్టి మరి రాబడి పెరిగి భూమి శిస్తును కూడా మనం అదే రీతిలో చెల్లించవచ్చు అంటూ సాంప్రదాయ పంట విధానాన్ని వదిలి ఈ రైతులు మొత్తం వాణిజ్య పంటలను ఎంచుకుని ఆదాయం ఎక్కువగా సమీకరించబడుతున్న ఈ రాబడి వస్తున్న వాణిజ్య పంటలను ఎంచుకుని భూమి శిస్తును కూడా అధికంగా చెల్లించడం జరిగింది. అయితే ఈ స్థితిలో ఏం జరిగిందంటే భారతదేశంలో అపారమైన కరువు కాటకాలు విస్తృత స్థాయిలో చోటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే రైతులు వాణిజ్య పంటల్ని ఎంచుకొని ఆహార పంటల విధానాన్ని తగ్గించేశారో ఇక తినడానికి తిండి లేక తాగడానికి గంజి లేక ఆహార కొరత ఏర్పడి దాదాపుగా లక్షలాది జనావళి ఆకలి కేకల్లో అలమటిస్తూ కటిక దారిద్ర్యంలో అలమటిస్తూ తమ యొక్క ప్రాణాలను కోల్పోతున్నారు. తిండి లేక నీరు లేక ఆ క్రమంలోనే తీవ్ర దుర్భిక్షం కూడా ఏర్పడింది. సో ఈ రెండవ విధానం ఏదైతే ఉందో వలస విధానం, రెండవ వలస విధాన దశలో తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ సమూల మార్పులకు గురైంది. కేవలం సాంప్రదాయ విధానాన్ని కలిగిన ఆహార పంటల్ని పండించే భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ వాణిజ్య పంటల వైపుకి మొగ్గు చూపింది. అది తీవ్ర ఆహార కొరతకు దారితీసి విస్తృత స్థాయిలో కరువు కాటకాలు సంభవించాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఇక్కడ మనం మూడవది గమనించాలి. ఫినాన్స్ ఇంపీరియలిజం అంటున్నాం. అంటే ద్రవ్య పెట్టుబడిదారీ విధాన దశ. ఈ ద్రవ్య పెట్టుబడిదారీ విధాన దశ గురించి మనం చర్చించుకుందాం. ద్రవ్య పెట్టుబడిదారీ విధాన దశ ఫినాన్స్ క్యాపిటలిజం. ఇది 1860 అనంతరం ద్రవ్య పెట్టుబడిదారీ విధాన దశ యొక్క ముఖ్యాంశాలు ఏంటి, అసలు ద్రవ్యం అంటే ఏంటి? ద్రవ్యం అంటే మనకు తెలిసిన విధానం ఏంటంటే కోశ విధానం, ద్రవ్య విధానం. ఫిజికల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ అని రెండు ఉంటాయి. మన ఆర్థిక వ్యవస్థను నడిపే యంత్రాలలో నంబర్ 1 ద్రవ్య విధానం, నంబర్ 2 కోశ విధానం. ద్రవ్య విధానాన్ని అవలంబించేది ఎవరంటే ఆర్బీఐ. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్. భారతదేశంలోనే అన్ని బ్యాంకులకు, అన్ని వాణిజ్య బ్యాంకులకు, సహకార బ్యాంకులకు దిశానిర్దేశం చేసే, మార్గనిర్దేశం చేసే, గైడ్ లైన్స్ని అందించే బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవలంబించే విధానాన్నే ద్రవ్య విధానం అంటాం. అదేవిధంగా భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక వ్యవస్థను పటిష్టీకరించేందుకు అందులో భాగంగా అవలంబించే విధానాన్నే కోశ విధానం, ఫిజికల్ పాలసీ అంటాం. 2 పాలసీస్ ఉంటాయి. బట్ ఇక్కడ ద్రవ్య పెట్టుబడిదారీ విధాన దశ అంటున్నాం. మరి ద్రవ్య పెట్టుబడిదారీ విధాన దశను బ్రిటిష్ వారు చివరి వలసవాద దశగా
వలసవాద విధానంలో మూడవ దశగా చివరి దశగా ఏ విధంగా అవలంబించారు, ఏ విధంగా ప్రవేశపెట్టారో ఒకసారి గమనిద్దాం. అసలు ద్రవ్యము అంటే అందరికీ అర్థమయ్యేది ఏంటంటే బ్యాంకింగ్ అనేది అర్థమవుతుంది. మరి పెట్టుబడిదారీ విధాన దశ, ఈ దశలో మూడవ దశలో బ్రిటిష్ వారు తమ యొక్క మూలధనాన్ని, పెట్టుబడుల్ని బ్యాంకింగ్ రంగంలో ఉంచారు. మరి బ్యాంకింగ్ రంగంలో ఉంచితే వారికి వచ్చే లాభం ఏంటి అంటే, బ్యాంకింగ్ రంగంలో ఎప్పుడైతే పెట్టుబడులను ఉంచుతారో రుణాల్ని మంజూరు చేసేది ఎవరో? బ్యాంకులు మంజూరు చేస్తాయి రుణాలు. అవునా కదా? రుణాల్ని మంజూరు చేసేది ఎవరు? బ్యాంకులు మంజూరు చేస్తాయి. ఒక పరిశ్రమను స్థాపించాలంటే మనం రుణాల కోసం మనకేం కావాలి? పరిశ్రమను స్థాపించాలంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి, పెట్టుబడి కావాలి. రైట్, పరిశ్రమల స్థాపన కోసం మనకి పెట్టుబడులు కావాలి. మరి ఆ పెట్టుబడుల కోసం, మూలధనం కోసం మనం ఎవరిని ఆశ్రయించాలండి? పెట్టుబడుల కోసం బ్యాంకుల్ని ఆశ్రయించాలి. రైట్, బ్యాంకుల నుంచి దేన్ని పొందాలి? రుణాల్ని పొందాలి. అవునా కాదా? మరి భారతదేశంలో స్వదేశీ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ స్థాపించలేకపోతున్నారు. అదేవిధంగా గతంలో స్థాపించబడిన పరిశ్రమలు పటిష్టంగా నిర్వహించలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? మూడవ వలసవాద విధాన దశలో బ్రిటిష్ వారు అవలంబించిన మార్గం ఏంటంటే ద్రవ్య విధానం. అంటే ద్రవ్య విధానాన్ని కట్టడి చేయడం, ద్రవ్య విధానాన్ని నియంత్రించడం. ఆ విధంగా భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నిటినీ తమ యొక్క హస్తగతం చేసుకున్నారు, తమ యొక్క అధీనంలోకి తీసుకుంటున్నారు. ఏ విధంగా అంటే బ్యాంకింగ్ రంగంలో తమ యొక్క పెట్టుబడుల్ని ఎక్కువ సింహభాగంలో ఉంచి బ్యాంకుల్ని నియంత్రిస్తూ ద్రవ్య విధానాన్ని వారే అమలు చేశారు. ఆ క్రమంలో స్వదేశీ పారిశ్రామికవేత్తలకు ఎటువంటి రుణాలు మంజూరు కాకుండా, ఎటువంటి రుణాల్ని అందించకుండా బ్రిటిష్ వారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో రుణాలు మంజూరు కానీ ఈ స్వదేశీ పారిశ్రామికవేత్తలు పరిశ్రమల నుంచి ఉపసంహరించుకున్నారు, పరిశ్రమల నుంచి దూరమయ్యారు, పరిశ్రమలు స్థాపించలేకపోయారు. ఆ క్రమంలోనే భారతదేశంలో పరిశ్రమలన్నీ మూతపడిపోయాయి. ఉన్న పరిశ్రమలు కూడా సక్రమంగా సరైన స్థాయిలో పటిష్టంగా నిర్వహించలేక, మరి కొత్త పరిశ్రమలు స్థాపించలేక, కొత్త పరిశ్రమలకు అవసరమైన రుణాలు అందక చివరికి భారతీయ పరిశ్రమలు అనేటివి దారుణంగా నేలమట్టమైపోయాయి, మూతపడ్డాయి. సో in the third phase of colonialism, British played an active role to close the chapter of native Indian industry and enforce the policy of deindustrialization. What is deindustrialization? Deindustrialization means demolishing the native Indian industry, destroying the native Indian industry. So they followed the policy of deindustrialization in India, which means they demolished, destroyed and ruined the native Indian industry. So they were the responsible persons. They were the responsible for the ruining of native Indian industry. ఆ విధంగా భారతీయ పరిశ్రమలు దెబ్బతినిపోవడానికి, చిన్నాభిన్నం కావడానికి, అంతం కావడానికి బ్రిటిష్ వారే కారకులు అనేది మనకి తెలుస్తోంది. ఆ క్రమంలో బ్యాంకింగ్లో తమ పెట్టుబడులు ఉంచారు. అదేవిధంగా స్టీల్, సిమెంట్ ఇలాంటి కీలకమైన కొన్ని రంగాల్లో తమ పెట్టుబడుల్ని ఉంచారు. కానీ భారతీయ పరిశ్రమలని వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. భారతీయ పరిశ్రమల్ని ఎవరు స్థాపించకుండా భారతీయులు రుణాలు స్వీకరించడానికి కూడా అవకాశం లేక బ్యాంకింగ్ రంగాన్ని కట్టడి చేసి ద్రవ్య విధానాన్ని అవలంబిస్తూ భారతీయ పరిశ్రమల్ని దెబ్బతీసి భారతదేశ పరిశ్రమలు మొత్తం నీరుగార్చబడేలా, నేలమట్టమయ్యేలా, సమాధి కాబడేలా చర్యలు తీసుకున్నారు. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ ద బ్రిటిష్ డ్యూరింగ్ ద థర్డ్ phase of colonialism. Now I am going to discuss British revenue structure. బ్రిటిష్ వారి యొక్క రెవెన్యూ వ్యవస్థ స్వరూపం గురించి మనం చర్చించుకుందాం.
మరి ముఖ్యంగా బ్రిటిష్ వారు ఏ రెవెన్యూ పద్ధతులను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది, అంతకుముందు భారతదేశంలో ఎటువంటి రెవెన్యూ విధానాలు ఉండేవి, వీటి గురించి మనం ఈ క్లాస్లో సమీక్ష జరుపుతున్నాం. See here, there were frequent change in the revenue officers prior to the initiation of the revenue policies by Britain or British. There were frequent change in the revenue officers. అంటే రెవెన్యూలో ఎప్పుడు రెవెన్యూ అధికారిని నియమించడంలో ఎప్పుడు కూడా చేంజెస్ జరిగేవి. సంవత్సరానికి ఒకరిని మార్చేసేవారు. ఫ్రీక్వెంట్ చేంజెస్. అండ్ సమ్టైమ్స్ ద హై సౌండింగ్ పర్సన్స్ ఆర్ రిచ్ పర్సన్స్, దే డిడ్ నాట్ అలో అన్ ఆర్డినరీ ఆర్ పూరెస్ట్ పర్సన్ టు బిడ్ ద సిస్టమ్. దెర్ వాజ్ అ ఓపెన్ బిడ్ సిస్టమ్. వేలం పాట ద్వారా బ్రిటిష్ వారు రెవెన్యూ విధానాన్ని ప్రారంభించక ముందు వేలం పాట ద్వారా రెవెన్యూ అధికారుల్ని నియమించేవారు భారతదేశంలో. మరి ఈ వేలం పాట ద్వారా ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఓపెన్ బిడ్ సిస్టమ్. ఓపెన్ బిడ్ సిస్టమ్ అంటే ఎవడైతే పాట పాడే సమయంలో ఎవడైతే ఎక్కువ పాట పాడతాడో అతడికి ఆ రెవెన్యూ ఆ సంవత్సరానికి అప్పగించేవారు. ఇందులో 2 సమస్యలు ఉండేవి. ఒకటి, ఈ ఓపెన్ బిడ్ సిస్టంలో నంబర్ 1, ఫ్రీక్వెంట్ చేంజ్ ఇన్ ద ఆఫీసర్. ఎవ్రీ ఇయర్ దెర్ వాజ్ చేంజ్ ఇన్ ద ఆఫీసర్. అంటే రెవెన్యూ అధికారిని మార్చేసేవారు ప్రతి సంవత్సరం కూడా, రైట్. సో ఒకసారి రెవెన్యూ అధికారిని మార్చేశారు, నెక్స్ట్ ఇయర్ వచ్చేవాడు ఎలా ఉంటాడో, రైతుల నుంచి భూమి శిస్తు వసూలు చేసేవాడు, రైట్, రైతుల్ని పట్టి పీడించేవాడు ఉంటాడా, లేకపోతే రైతులకి సానుకూలంగా స్పందించేవాడు ఉంటాడా, ఇలాంటివి ఎన్నో సమస్యలు వస్తాయి. ఒకే అధికారి కొన్ని సంవత్సరాల పాటు కొనసాగితే అతడికి రైతులకి మధ్య మరియు ప్రభుత్వానికి మధ్య మంచి సంబంధాలు ఉంటాయి, ఆ సత్సంబంధాలు మెరుగుపడతాయి, రైట్. రైతుల యొక్క సాధక బాధకాలను అర్థం చేసుకునే ఆ సమయం కూడా దొరుకుతుంది. కానీ సంవత్సరానికి ఒకసారి రెవెన్యూ అధికారిని మార్చడం ద్వారా ఇక్కడ భారత రైతాంగానికి పట్టి పీడించే రెవెన్యూ అధికారులు, రైట్, పలు రకాల మైండ్ సెట్ కలిగిన ఈ రెవెన్యూ అధికారుల వల్ల భారత రైతాంగం పీడనకు లోనైన అన్న విషయం వాస్తవం. నంబర్ 2, ఈ వేలం పాటలో ధనికులు మాత్రమే ఒక వర్గంగా ఏర్పడేవారు. సో ద రిచ్ పీపుల్ ఆర్ హై సౌండింగ్ పీపుల్ ఆర్ ఎలైట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, దే ఫార్మ్ ద సిండికేట్స్. Sometimes they are syndicates also. And finally, they did not allow the ordinary people to bid. So that was the major problem. ఈ వేలం పాటలోకి సాధారణ ప్రజలకు, సాధారణ వ్యక్తులకు వీరు అనుమతించలేదు. వీరే గ్రూపులుగా ఏర్పడి ఒకసారి ఒక ఎక్స్ అనే ఒక ధనికుడు, మరొకసారి వై అనే ధనికుడు, ఇంకొకసారి జెడ్ అనేది, ఈ విధంగా ధనికులు మాత్రమే ఒక సిండికేట్స్గా అవతరించి, ఒక గ్రూప్గా అవతరించి వారు మాత్రమే అధికారులుగా కొనసాగేవారు. సో దీస్ ఆర్ ద లూప్ హోల్స్, షార్ట్ కమింగ్స్ ఇన్ ద బిడ్డింగ్ సిస్టమ్, ఓపెన్ బిడ్డింగ్ సిస్టమ్. బట్ దిస్ ఓపెన్ బిడ్ సిస్టమ్ was banned by British through the introduction of constructive method of revenue collections. జమీందారీ ఆర్ పర్మనెంట్ సెటిల్మెంట్, జమీందారీ విధానం లేదా శాశ్వత బందోబస్త్ విధానం. నంబర్ 2, రైత్వారీ విధానం. నంబర్ 3, మహల్వారీ. దీస్ 3 ఆర్ ద ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్ ఆర్ రెవెన్యూ పాలసీస్ ఇంట్రడ్యూస్డ్ బై బ్రిటిష్ ఇన్ ఇండియా. వీటి గురించి మనం చర్చించుకుందాం. ఒకసారి ఇక్కడ గమనించండి. సో ద బ్రిటిష్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ పర్మనెంట్ సెటిల్మెంట్ అంటున్నాం. పర్మనెంట్ సెటిల్మెంట్, దీన్నే తెలుగులో శాశ్వత బందోబస్త్ అని పిలుస్తున్నాం. శాశ్వత బందోబస్త్ విధానం, శాశ్వత బందోబస్త్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జమీందారీ సెటిల్మెంట్, జమీందారీ విధానం అని కూడా దీన్ని పిలుస్తాం, రైట్. నెక్స్ట్ నంబర్ 2, రైత్వారీ సెటిల్మెంట్, రైత్వారీ విధానం, తెలుగులో రైత్వారీ
విధానం. నంబర్ 3 మహల్వారీ సిస్టమ్. దీస్ 3 policies are very important. Next, let us discuss the areas that they are under the various revenue policies in India. భారతదేశంలో బ్రిటిష్ భూభాగాల్లో ఆయా భూభాగాలు ఏ ఏ పద్ధతుల్లో ఉండేవి అనేది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మహల్వారీ పద్ధతికి వచ్చేసరికి మహల్వారీ అనేది పూర్తి స్థాయిలో ఈ వాయవ్య భారత సరిహద్దు ప్రాంతాలు, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్ కావచ్చు, అదేవిధంగా ఆగ్రా, పంజాబ్, సింధ్ ఈ ప్రాంతాలలో ఈ విధానం బహుళ ప్రాచుర్యం పొందేది. సెంట్రల్ ప్రావిన్స్, రైట్, గ్యాంగెటిక్ వ్యాలీ, గంగా యమున పరివాహక ప్రాంతాలు కావచ్చు. సో దిస్ ఆల్ ఆర్ అండర్ మహల్వారీ సిస్టమ్. కమింగ్ టు పర్మనెంట్ సెటిల్మెంట్, ఈ శాశ్వత బందోబస్తు పద్ధతి కావచ్చు లేదా జమీందారీ పద్ధతి కావచ్చు. ఇది ముఖ్యంగా బెంగాల్, బీహార్, ఒడిస్సా ప్రాంతాలలో ఈ పర్మనెంట్ సెటిల్మెంట్, బనారస్ మరియు అదేవిధంగా కర్ణాటకలో ముఖ్యంగా నార్త్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, రైట్, బనారస్, ఉత్తరప్రదేశ్, వారణాసి, కాశీ అంటుంటాం. ఆయా ప్రాంతాలలో శాశ్వత బందోబస్తు పద్ధతి అనేది కొనసాగింది. ఇక మహల్వారీ పద్ధతి గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా జమీందారీ పద్ధతి లేదా శాశ్వత బందోబస్తు గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా చివరిగా రైత్వారీ పద్ధతి అనే విషయానికి వస్తే రైత్వారీ పద్ధతి బాంబే, మద్రాస్, కర్ణాటక, కూర్గ్ అనే ప్రాంతాలలో, అస్సాం ప్రాంతాలలో ఇది బహుళ ప్రాచుర్యం పొందింది. వీటి గురించి మనం ఒక పట్టిక రూపంలో ఈ వివరణ నేను అందిస్తున్నాను. ఇది ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఎలా ప్రారంభించారు, దీని యొక్క ముఖ్య లక్ష్యాలేంటి, చివరికి దీని యొక్క లక్షణాలేంటి, దీనితో ఉన్న మెరిట్స్, డిమెరిట్స్ ఏంటి, వీటి గురించి మనం కూలంకుషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హ్యావ్ ఏ లుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చర్చించాల్సింది జమీందారీ పద్ధతి లేదా జమీందారీ విధానం. సో దిస్ జమీందారీ సెటిల్మెంట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ శాశ్వత బందోబస్త్, పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ ఇంగ్లీష్, శాశ్వత బందోబస్త్ విధానం. దీన్ని 1793లో ఆనాటి గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ కాలంలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి, తదనంతరం గవర్నర్ జనరల్గా బాధ్యతలు వహించారు, జాన్ షోర్ అనే వ్యక్తి దీన్ని రూపొందించాడు. 1793లో కారన్ వాలిస్ గవర్నర్ జనరల్ కాలంలో జాన్ షోర్ అనే రెవెన్యూ అధికారి 1793లో శాశ్వత బందోబస్తు పద్ధతిని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఇది బ్రిటిష్ భూభాగాల్లో దాదాపు 19% భూభాగాల్లో ఈ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. 19% భూభాగాలు. ముఖ్యంగా ఈ జమీందారీ పద్ధతి మనం ఇదివరకు చర్చించుకున్నట్టు బీహార్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, రైట్, అదేవిధంగా ఒడిస్సా కావచ్చు, ఒడిస్సా ప్రాంతాలు, రైట్, అదేవిధంగా ఇంకొన్ని ప్రాంతాలు, రైట్, బెనారస్, వారణాసి అంటుంటాం, రైట్, అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలో, ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఈ పద్ధతి అనేది అందుబాటులోకి వచ్చింది. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. కారన్ వాలిస్ గవర్నర్ జనరల్ కాలంలో 1793లో జాన్ షోర్ అనే వ్యక్తి, రెవెన్యూ అధికారి, ఈ శాశ్వత బందోబస్తు పద్ధతిని రూపొందించడం జరిగింది. రూపకర్త జాన్ షోర్. మొత్తం బ్రిటిష్ భూభాగాల్లో 19% భూభాగాలు జమీందారీ పద్ధతిలో భాగంగా ఉండేది. దీని యొక్క లక్షణాలను మనం చర్చించేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రైతుకి మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఒక మధ్యవర్తి నియమించబడతాడు. ఆ మధ్యవర్తే జమీందార్. రైతుకి మరియు ప్రభుత్వానికి మధ్య ఒక మధ్యవర్తి నియమించబడతాడు. ఆ మధ్యవర్తినే ఏమంటారు? జమీందార్ లేదా కొన్ని ప్రాంతాల్లో భూస్వామి అంటుంటాం మనం.
భూస్వాములు అంటాం. భూస్వామి అంటే భూమిని కలిగి ఉన్నవాడు. ముఖ్యంగా కార్న్వాలిస్ దీన్ని రూపొందించాడు. 1793లో కార్న్వాలిస్ కాలంలో ప్రవేశపెట్టబడింది. రూపొందించిన వాడు జాన్ షోర్ రూపొందించాడు. బ్రిటిష్ ఇండియా భూభాగాల్లో ఇది 19% భూభాగం ఈ రెవెన్యూ పద్ధతి పరిధిలోకి వస్తుంది. ముఖ్యంగా బీహార్ కావచ్చు, రైట్, అదేవిధంగా బెంగాల్, బీహార్, బెంగాల్, ఒడిస్సా, అదేవిధంగా కర్ణాటక, ఉత్తర కర్ణాటక మరియు బెనారస్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. మరి ఈ పద్ధతిలో రైతుకి మరియు ప్రభుత్వానికి మధ్య జమీందార్ నియమించబడతాడు. ఇందులో పూర్తి స్థాయి భూ యాజమాన్య హక్కుల్ని జమీందార్ పొందుతాడు. భూ యాజమాన్య హక్కులన్నీ ఎవరి చేతుల్లోకి వస్తున్నాయి? జమీందార్ చేతుల్లోకి వస్తాయి. భూ యాజమాన్య హక్కులు జమీందార్ చేతుల్లోకి వచ్చినప్పుడు ఆ రైతు, ఆ పొలాల మీద పంట పండించే రైతు ఎవరి యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వచ్చింది? భూ యాజమాన్య హక్కులు కలిగి ఉన్న జమీందార్ లేదా భూస్వామి యొక్క దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురైంది. రైతు తన యొక్క భూ యాజమాన్య హక్కుల్ని కోల్పోయి ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డాడు? జమీందార్. సో ద రైట్ ఆర్ కిసాన్ ఆర్ అ ఫార్మర్ ఆర్ అ కల్టివేటర్ హ్యాస్ టు బి డిపెండెంట్ ఆన్ ద మర్సీ ఆఫ్ జమీందార్. The livelihood conditions are based on the mercy of the జమీందార్. అతడి యొక్క జీవనోపాధి మొత్తం జమీందార్ యొక్క దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది. ఎందుకంటే భూ యాజమాన్య హక్కులు రైతుల నుంచి ఎవరి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి? జమీందార్ చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. అండ్ దిస్ జమీందార్ an intermediary between the government and the పీజెంట్కి, రైతుకి మరియు ప్రభుత్వానికి మధ్య ఒక మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు జమీందార్. మరియు వసూలు అవుతున్న మొత్తం భూమి శిస్తుని ఈ జమీందారీ పద్ధతిలో మొత్తం భూమి శిస్తును 11 భాగాలుగా చేస్తున్నారు. 11 భాగాలుగా చేసి అందులో 10 భాగాలను ప్రభుత్వం స్వీకరిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం స్వీకరిస్తే మిగిలిన శేష భాగాన్ని, ఒక భాగాన్ని జమీందార్ కమిషన్గా స్వీకరిస్తాడు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎ వ్యాలిడ్ పాయింట్. సి, ఫ్రమ్ ద హోల్ revenue or land revenue has to be divided into 11 parts. In this 11 parts, the major share comes under the control of British, 10 parts, and the rest of the 1 part, single part, received by the zamindar as commission. కమిషన్గా జమీందార్ ఒక శేష భాగాన్ని, ఒక భాగాన్ని స్వీకరిస్తాడు. దిస్ ఈజ్ అబౌట్ the zamindari system, and the tenure of the zamindar to continue as the zamindar till 10 years. So this is the agreement between the British government and zamindar. As per the agreement, so this zamindar will be continued, he would be continued till 10 years. So this is about zamindari పద్ధతి లేదా భూస్వాములు యాజమాన్య హక్కులు కలిగి ఉన్న శాశ్వత బందోబస్తు పద్ధతి. శాశ్వత ప్రాతిపదిక మీద 10 సంవత్సరాల పాటు జమీందారులు రెవెన్యూ అధికారులుగా కొనసాగుతారు. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధాన అంశం ఉంది. వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ దిస్ సిస్టమ్? దీని యొక్క ప్రయోజనాలేంటి, లాభాలేంటి, నష్టాలేంటి? ముఖ్యంగా లాభాల పరంగా, ప్రయోజనాల పరంగా, మెరిట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే let us discuss the advantages of this policy. Number 1, need not to change the officer frequently or every year. So this is conducive for the Indian peasantry. So సంవత్సరానికి ఒకరు again and again changing the officer is very much difficult to understand the mindset of the new officer. So there was many problems. There were many problems during prior to the initiation of the zamindari system. So 10 సంవత్సరాల పాటు జమీందార్ కొనసాగుతాడు కాబట్టి
ఇది లాభదాయకంగా ఉంది. మరి దెర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ మేకింగ్ గుడ్ కోఆపరేషన్, కోఆర్డినేషన్ అండ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద రైత్ అండ్ జమీందార్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ వ్యాలిడ్ పాయింట్. Number 2, zamindars can understand the grievances of kisans or farmers. రైతులు యొక్క సాధక బాధకాలను, వారి యొక్క సమస్యలను అర్థం చేసుకునే ఆ స్థితిని ఈ 10 సంవత్సరాల పాటు ఈ జమీందార్ కొనసాగడంతో, శాశ్వత ప్రాతిపదికపై ఇతడు కొనసాగడంతో అతడికి లభ్యమవుతుంది. 10 సంవత్సరాల పాటు కొనసాగడం అంటే అది దట్ ఈజ్ పర్మనెంట్ బేసిస్ అని చెప్పుకోవచ్చు. మరి జమీందార్కి రైతుల యొక్క పల్స్ని క్యాచ్ చేసే అవకాశం లభ్యమవుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే, ఈ జమీందారీ పద్ధతిలో సమన్వయ ధోరణి రైతుకి మరియు జమీందార్కి మధ్య సమన్వయ ధోరణి అనేది బలపడుతుంది. సమన్వయ ధోరణి అనేది బలపడుతుంది. కొన్ని సందర్భాల్లో, కరువు కాటకాల సందర్భాల్లో జమీందార్ మంచి అవగాహన కలిగిన వాడు, మరి రైతులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నవాడు, రైతుల యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకొని సమన్వయ సానుకూల ధోరణిని అవలంబించే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పాలసీ. నష్టాలు చాలా ఉన్నాయి. నష్టాలు ఏంటంటే చూడండి, నంబర్ 1, భూమి అనేది అప్పటి వరకు ఒక వ్యక్తిగత వస్తువుగా లేదు. దట్స్ కామన్. అది ఎవడైతే భూమి మీద పంట పండించుకుంటాడో వాడు ఆ భూమిని అనుభవించవచ్చు, ఆ పంటను అనుభవించే అవకాశం ఉండేది. కానీ ఈ జమీందారీ విధానం వల్ల భూమి ఒక విక్రయ వస్తువుగా, వినిమయ వస్తువుగా మారిపోయింది. భూమితో క్రయ విక్రయాలు చేసే వ్యాపారం అనేది ప్రారంభమైంది. దాన్నే ప్రస్తుతం మనం రియల్ ఎస్టేట్ అంటున్నాం. ఆ విధంగా భూమిని అమ్మదగిన, కొనదగిన వస్తువు మరియు కొదవ పెట్టదగిన వస్తువుగా కూడా భూమి మారిపోయింది. సో భూమి అనేది ఒక వినిమయ వస్తువుగా, ల్యాండ్ బికేమ్ ఎ కమోడిటీ, వినిమయ వస్తువుగా మారిపోయింది. ల్యాండ్ బికేమ్ ఎ కమోడిటీ. కమోడిటీ అంటే ఒక వినిమయ వస్తువు, దాంతో వ్యాపారం చేసుకోవచ్చు, అమ్మచ్చు, కొనుగోలు చేయొచ్చు, కొదవ పెట్టుకోవచ్చు. నంబర్ 2, భూమిపై అప్పటి వరకు సర్వాధికారాలు కలిగిన రైతులు, పొలాన్ని పండించే రైతులు తమ యొక్క అధికారాన్ని కోల్పోయారు. అధికారాన్ని కోల్పోయి పూర్తి స్థాయిలో ఎవరి యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వచ్చింది? జమీందారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వచ్చింది. రైట్, ఇక్కడ ఇది కూడా ఒక లూప్ హోల్. నంబర్ 3, ఇక్కడ నూతన సామాజిక వర్గాలు ఆవిర్భవించాయి. రైట్, ఒక రైతు శ్రమటోడ్చి, చెమటోడ్చి, కష్టించి, అహర్నిశలు అనే తేడాలు లేకుండా ఉత్పత్తికి కారకుడైతే, భూమితో పంట పండించి ఉత్పత్తి చేస్తే, ఆ ఉత్పత్తితో ఎటువంటి సంబంధం లేని భూస్వాములు అవతరించారు. భూస్వాములు లేదా జమీందారులు అవతరించారు. ఉత్పత్తితో ఎటువంటి సంబంధం ఉండదు. ఉత్పత్తిని పండించేది, ఆ ఉత్పత్తిని చేసేవాడు రైతు. రాత్రనక, పగలనక, అదేవిధంగా వాననక, ఎండనక, గాలెనక, రైట్, అన్ని వాతావరణాల్లో తను వ్యవసాయం చేసి పండించి, ఆ గాలి, వాన, ఆ వేడి వాతావరణం, చలి వాతావరణాన్ని తట్టుకొని అతడు శ్రమించి, చెమటోడ్చి, కష్టపడి ఉత్పత్తిని తీసుకొస్తే ఆ ఉత్పత్తిని హరించవేసే భూస్వాములనే నూతన సామాజిక వర్గం ప్రారంభమైంది. దో దేవర్ no way concerned with the produce or the crop, but they are enjoying the crop. They started looting the crop. They started looting the peasantry. ఆ విధంగా రైతాంగాన్ని దోచుకోవడం ప్రారంభించారు. ఉత్పత్తితో సంబంధం లేని ఉత్పత్తిని అనుభవించే ఒక నూతన సామాజిక వర్గం భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్ ఆర్ జమీందార్స్ అనే సామాజిక వర్గం ప్రారంభమైంది. నెక్స్ట్, వడ్డీ వ్యాపారులు. ఇక్కడ గమనించండి, ఇక్కడ చాలా చాలా కీలకమైంది ఇది. వడ్డీ వ్యాపారులు ఎలా ప్రారంభమయ్యారో చూద్దాం. వడ్డీ వ్యాపారులు, మనీ లెండర్స్. సి, ఫ్యూ జమీందార్స్, దే డిడ్ నాట్ allow
the Indian peasants to have some sort of relaxation in the drought scenarios. In the drought scenarios, in the famine conditions, severe drought conditions, Indian peasants were forced by the zamindars. So huge land revenue was collected even in the drought scenarios. కరువు కాటకాలు వచ్చి ఒకవైపు దుర్భిక్షం వచ్చి వర్షాలు లేక, సో యాజ్ ఇండియన్ అగ్రేరియన్ ఎకానమీ ఈజ్ బేస్డ్ ఆన్ ద మెర్సీ ఆఫ్ ద నేచర్. సో ఇక్కడ ప్రకృతి సహకరించక, వర్షాలు సకాలంలో పడక, చివరికి ఉత్పత్తి రాక, పంట చేతకు రాక, కరువు కాటకాల్లో రైతు అలమటిస్తుంటే రైతు నుంచి భూమి శిస్తును వసూలు చేయమని రైతుల్ని పీల్చి పిప్పి చేసి పిండేస్తున్నారు, దండేస్తున్నారు. ఎవరు? జమీందారులు. ఆ సమయంలో కూడా పంట అంతగా పండని ఆ సమయంలో కూడా రైతులు భూమి శిస్తును చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ క్రమంలో రైతులు తమ యొక్క జీవన గమనానికి, తన యొక్క జీవనోపాధికి గాను పంట చేతికి రాక చివరికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం జరిగింది. రైట్, పన్నును చెల్లించడానికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం జరిగింది. ఆ క్రమంలో వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ రేటుకు ఆశపడి రుణాలను అందించడం జరిగింది. సో ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ యాజ్ హై యాజ్ 50 to 70%. సి దిస్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకవైపు రైతుల్ని భూమి శిస్తు రూపంలో భూస్వాములు దోచేస్తుంటే, వడ్డీ రూపంలో వడ్డీ వ్యాపారులు రైతుల్ని దోచేస్తున్నారు. వడ్డీ వ్యాపారులు రైతుల్ని భూమి శిస్తు వడ్డీ రూపంలో దోచేస్తున్నారు, భూమి శిస్తు రూపంలో భూస్వాములు దోచేస్తున్నారు. ఈ క్రమంగా రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అంతేకాకుండా సాధారణ కూలీలు అనే మరొక సామాజిక వర్గం అనేది ప్రారంభమైంది. సి ద 3 new sections were emerged: landlords, money lenders or usurers, and coolies or laborers. వ్యవసాయ పనులు చేసుకునే కూలీలు అనే సామాజిక వర్గం అనేది ప్రారంభమైంది. మరి చివరికి రైతులు ఎక్కువ భూమి శిస్తు చెల్లించాలంటే రాబడి మార్గం ఎక్కువగా ఉన్న, రాబడి ఎక్కువగా ఇస్తున్న వాణిజ్య పంటల్ని మాత్రమే ఎంచుకోవాలి. వాణిజ్య పంటలు మాత్రమే ఎంచుకోవాలి. ఆహార పంటల్ని ఎంచుకుంటే రైతు ఎక్కువ భూమి శిస్తు చెల్లించలేడు. రైట్, తనకు కూడా ఏం రాదు. అలాంటి సమయంలో రాబడి ఎక్కువగా ఇస్తున్న వాణిజ్య పంటల్ని, క్యాష్ క్రాప్స్ అంటుంటాం. పత్తి అంటే బ్రిటిష్ పరిశ్రమలకు అవసరమైన పత్తి, నీలిమందు, రైట్, అదే జనపనార, అదేవిధంగా కాఫీ, రబ్బరు, టీ, ఇటువంటి పంటల్ని పండించమని బ్రిటిష్ వారు కూడా తమ పరిశ్రమలకు అనుగుణంగా భారతదేశంలో ఈ వ్యవసాయ విధానాన్ని ప్రభావితం చేశారు. ఆ క్రమంలో వాణిజ్య పంటల్ని పండించాల్సిందిగా బ్రిటిష్ వారు బలవంతం తీసుకురావడం జరిగింది. రైట్, ఆ క్రమంలోని భూమి శిస్తుని ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. భూమి శిస్తుని చెల్లించడానికైనా కూడా వాణిజ్య పంటల్ని ఎంచుకోవాలి, లేకపోతే రైతుకు ఎటువంటి లాభం ఉండదు. ఆ క్రమంలో పత్తి, నీలిమందు లాంటి వాణిజ్య పంటలను పండించాడు. ఆహార కొరత తీవ్రంగా వచ్చి ఆహార పంటల ఉత్పత్తి లేక ఆహార కొరత ఏర్పడి చివరికి తీవ్రమైన కరువు కాటకాలు వస్తున్నాయి. రైట్, ఎంతోమంది తమ యొక్క ప్రాణాలని కోల్పోతున్నారు, తినడానికి తిండి లేక, తాగడానికి గంజి లేక. సో ద ఇండియన్ peasantry opted cash crops in order to pay the high taxation for the money lenders and the landlords. Indian peasantry opted the cash crops. This led to the shortage of food, and again further this made the high starvations. Many people were died of starvation. ఆ విధంగా ఎంతోమంది ప్రాణాలని కోల్పోయారు, ఎంతోమంది తమ యొక్క ఉనికినే కోల్పోయారు, ఎంతోమంది ఈ ఊగిసలాటలో తమ యొక్క ప్రాణాలని కోల్పోయారు, ఆకలి కేకల్లో అలమటిస్తూ ప్రాణాలని కోల్పోయారు. చివరికి రైతు తను నమ్ముకున్న పొలాన్ని వదిలి, ఈ వ్యవసాయాన్ని వదిలి వలసలు ప్రారంభించడం మొదలుపెట్టాడు. వలసలు ప్రారంభించాడు. పల్లె ప్రాంతాలను వదిలి కూలీలు, రైతులు ఇక్కడ ఈ దుర్భిక్ష పరిస్థితుల్లో చేసుకోవడానికి పని లేక పల్లె ప్రాంతాలని వదిలి
పట్టణాలకు వలస వెళ్ళారు. ఈ విధంగా మైగ్రేషన్స్ అనేటివి, వలసలు అనేటివి ప్రారంభమయ్యాయి. పట్టణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చెల్లాచెదరైపోయింది, సర్వనాశనం అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది. బికాజ్ ఆఫ్ బ్రిటిష్ పాలసీస్, బ్రిటిష్ రెవెన్యూ పాలసీస్. ఆ విధంగా గ్రామీణ స్వరూపం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు, గణనీయమైన విప్లవాత్మకమైన మార్పులు, ఊహించని విధంగా మార్పులు సంభవించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తన యొక్క ఉనికినే కోల్పోయి చివరికి చిన్నాభిన్నం కావడం జరిగింది. ఆ క్రమంలోనే రైతు ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. సో ద పీజెంట్ మూమెంట్స్ స్టార్టెడ్ అండ్ దిస్ ఆల్ రీజన్స్ triggered the peasant movements in the modern phase of Indian history. So this is about the demerit of British revenue policy or British jamindar or permanent settlement. Now I am going to discuss the consequences of three phases of colonialism. బ్రిటిష్ వలసవాద దశల యొక్క ప్రభావం ఏంటి, వలస విధానం యొక్క ప్రభావం ఏంటి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను, వాణిజ్య రంగాన్ని బ్రిటిష్ వలసవాద దశలు ఏ విధంగా ప్రభావితం చేశాయి, దానివల్ల చేకూర్చబడిన లాభాలేంటి, నష్టాలేంటి, ఒకసారి మనం చర్చించుకుందాం. బ్రిటిష్ వలస విధాన లేదా వలసవాద ప్రభావం భారతదేశం మీద ఎలా పడింది. ముఖ్యంగా మనం కొన్ని అంశాలను ఇక్కడి నుంచి కాన్సెప్ట్ పరంగా మెయిన్స్కి రైట్, అదేవిధంగా ప్రిలిమ్స్కి ప్రశ్నలు వస్తుంటాయి, గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మై డియర్ యాస్పిరెంట్స్, జాగ్రత్తగా పరిశీలించండి. ఈ వలస విధానం ప్రభావం అనేది ఎలా పడింది. ఆఫ్టర్మాత్ ఆఫ్ ద కొలోనియల్ ఎకానమీ ఆర్ కొలోనియల్ రూల్ ఆర్ colonial phases. Let us discuss. Number 1, సంపద తరలింపు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క దశలో కూడా తొలి దశలో ఏమో ముడి సరుకుల్ని పండించమంటూ తమ యొక్క ఫ్యాక్టరీలకు అనుగుణంగా ముడి సరుకుల్ని, ఫ్యాక్టరీ అవసరాలకు అనుగుణంగా భారతదేశంలో ముడి సరుకుల్ని పండించి, ఆ పంటల్ని పండించి వాటిని ఇక్కడి నుంచి దోపిడీ చేయడం జరిగింది. దీన్ని ఏమంటామంటే డ్రైన్ ఆఫ్ వెల్త్. భారత కురువృద్ధుడు దాదాబాయి నౌరోజీ, చూడండి జాగ్రత్తగా, దాదాబాయి నౌరోజీ భారత కురువృద్ధుడుగా ప్రసిద్ధి చెందిన దాదాబాయి నౌరోజీ కొన్ని గ్రంథాలు రచించాడు. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయి నౌరోజీ. ఇతడు లిబరల్ పార్టీ నుంచి పోటీ చేసి లిబరల్ పార్టీ తరఫున ప్రిన్స్బరీ అనే పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి, యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లో ప్రిన్స్బరీ అనే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడుగా బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికవుతున్నాడు దాదాబాయి నౌరోజీ. బ్రిటిష్ పార్లమెంటరీ ప్రసంగంలో చర్చిస్తూ, ఉపన్యసిస్తూ ఇతడు ఏమంటాడంటే ఇంగ్లీష్ డెట్ టు ఇండియా, దాని మీద చాలా అద్భుతమైన వ్యాసంగాన్ని రచించాడు, అద్భుతమైన రచన చేశాడు. ఇంగ్లీష్ డెట్ టు ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ టు నో అబౌట్ ద colonial economy, the way that the British destroyed the native Indian traditional system of agrarian and trading economy. English debt to India, very very important. English debt to India. బ్రిటిష్ వారు భారతదేశానికి ఏ విధంగా రుణపడి ఉన్నారు అనేది చాలా అద్భుతంగా ప్రసంగించి, అసలు బ్రిటిష్ వారు చేసిన దోపిడీని బ్రిటిష్ పార్లమెంట్ సాక్షిగా బట్టబయలు చేసిన మొట్టమొదటి వ్యక్తి, భారతదేశం నుంచి బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన తొలి వ్యక్తిగా సత్తా చాటుకున్నాడు. అంటే బ్రిటిష్ వారి యొక్క దోపిడీ వైనాన్ని బట్టబయలు చేస్తున్నాడు. అంతేకాకుండా పావర్టీ and British rule in India. This is a very very important source to know about the destruction of Indian economy and British rule in India. Poverty and British rule in India. భారతదేశంలో పేదరికం పెరిగి మహావృక్షంగా మారడానికి
ఇది పేదరికం అనేది విస్తృతపరచడానికి కారణం ఏంటంటే బ్రిటిష్ వారు అవలంబించిన విధానాలు. బ్రిటిష్ యొక్క పాలనా ప్రభావం అనేది భారతదేశంలో పేదరికానికి, నిరుద్యోగానికి కారణమైంది అంటూ చాలా క్లుప్తంగా ఈ గ్రంథంలో తెలియజేశాడు. నెక్స్ట్ ద థర్డ్ బుక్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ అండ్ హీ వాజ్ ద ప్రొఫౌండర్ అండ్ ద ప్రొఫెక్ట్ ఆఫ్ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. See, this is also an important source to know about British colonial economy. ఈ 3 గ్రంథాలను రచించాడు. పార్లమెంట్ సాక్షిగా ప్రసంగిస్తూ బ్రిటిష్ వారు ముడి సరుకుల రూపంలో భారతదేశం నుండి సంపదను ఏ విధంగా హరించారు, ఏ విధంగా దోపిడీ చేశారు, ఆ వైనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు భారత కురువృద్ధుడు దాదాబాయి నౌరోజీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ, సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి సంపద అనేది భారతదేశం నుంచి కొన్ని వేల పౌండ్లు ఏ విధంగా బ్రిటన్ ప్రాంతానికి తరలి వచ్చింది అనేది చాలా క్లుప్తంగా చెప్పాడు. ఈ సంపద తరలింపులో 2 అంశాలను ప్రస్ఫుటంగా గోచరింపజేశాడు. ఇది చాలా కీలకమైనది. ఇతడి ప్రకారం సంపద తరలింపు అనేది 2 మనం చర్చించుకుందాం వన్ బై వన్. సంపద తరలింపు అనేది 2 రకాలు. డ్రైన్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 parts. One is visible drain, another one is invisible drain. Let us discuss. This is visible drain, and another one is invisible drain. What is the difference between visible drain and invisible drain? దీని గురించి కూడా మనం చర్చించుకోవాలి. What is the difference between visible drain and invisible drain in this concept? In the drain of wealth theory, he clearly mentioned about 2 systems of drain of wealth. One is visible drain, another one is invisible drain. Visible అంటే కంటికి కనిపించేది, ఇన్విజిబుల్ అంటే అది ఒక అదృశ్యం శక్తి అని చెప్పుకోవచ్చు. ఇన్విజిబుల్ పవర్, అన్నోన్ పవర్, ఒక అద్వితీయ అదృశ్య శక్తి. ఆ విధంగా కంటికి కనిపించేది విజిబుల్. కంటికి కనిపించని రూపంలో బ్రిటిష్ వారు దోచుకెళ్లిన సంపద ఇన్విజిబుల్ డ్రైన్లోకి తీసుకురావడం జరిగింది. కంటికి కనిపించే రూపంలో బ్రిటిష్ వారు దోచిన సంపద విజిబుల్ డ్రైన్లో ప్రస్తావించడం జరిగింది. లెట్ us డిస్కస్. కంటికి కనిపించే విధంగా మన కళ్ళెదుట మనల్ని ఏ విధంగా బ్రిటిష్ వారు దోచుకెళ్లారు, మన యొక్క సంపదను ఏ విధంగా దోచుకెళ్లారు, ముడి సరుకుల రూపంలో భారతదేశం నుండి సంపద ఏ విధంగా తరలి వెళ్ళింది అనేది చాలా క్లుప్తంగా వివరించాడు. లెట్ us డిస్కస్ ద నోటబుల్ ఎగ్జాంపుల్స్ ఫర్ విజిబుల్ డ్రైన్. నంబర్ 1, మొట్టమొదటిది ప్లాసీ యుద్ధ ప్రభావం. బ్రిటిష్ వారు బెంగాల్లో 1757 జూన్ 23న ప్లాసీ యుద్ధాన్ని చేసి, ప్లాసీ యుద్ధానంతరం బెంగాల్ యొక్క సంపదను తమ స్వార్థ సులాభాల కోసం ఏ విధంగా ఉపయోగించుకున్నారు, సంపదను బెంగాల్ నుంచి బ్రిటన్కి ఏ విధంగా తరలించారనేది క్లుప్తంగా ఈ వైనాన్ని చూపించాడు. ఇది మన కళ్ళెదుట కనిపిస్తుంది. బ్రిటిష్ వారు ప్లాసీ యుద్ధం చేయడం, సిరాజుద్దౌలాను అంతమొందించడం, మరి మీర్ జాఫర్ని కీలుబొమ్మగా మార్చి మీర్ జాఫర్ని సింహాసనం మీద కూర్చోబెట్టడం, మీర్ జాఫర్ నుంచి ధన రూపంలో, ఆస్తి రూపంలో, వ్యాపారం రూపంలో సంపదను, బెంగాల్ యొక్క సంపదను పొందడం. ధన రూపంలో ఎలా పొందారు అంటే, మీర్ జాఫర్ కొన్ని పౌండ్లను, 100 పౌండ్లను బ్రిటిష్ వారికి కానుకగా సమర్పించాడు. ముఖ్యంగా బ్రిటిష్ వారికి 1,77,00,000 రూపాయల్ని కానుకగా సమర్పించాడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. 1,77,00,000 రూపాయలు. అంతేకాకుండా 20 లక్షల రూపాయలు రాబర్ట్ క్లైవ్కి, 10 లక్షల రూపాయలు బ్రిటిష్ సేనాని అయిన వాట్సన్కి సమర్పించాడు ఈ ధన రూపంలో. అంటే కొన్ని 100 పౌండ్లను బ్రిటిష్ వారికి ధన రూపంలో సమర్పిస్తున్నాడో మీర్ జాఫర్. బ్రిటిష్ వారికి తొత్తుగా మారి ప్లాసీ యుద్ధానంతరం
బ్రిటిష్ వారితో చేతులు కలిపి ప్లాసీ యుద్ధానికి ముందు సిరాజుద్దౌలాను అంతమొందిస్తున్నాడు. రైట్, ప్లాసీ యుద్ధానికి ముందు బ్రిటిష్ వారితో చేతులు కలుపుతున్నాడు. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను అంతమొందించి తదనంతరం రహస్య మంతనాలకు అనుగుణంగా వారి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్ను బెంగాల్ సింహాసనాన్ని అప్పగించాడు. ఆ క్రమంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇతడు ధన రూపంలో సమర్పించుకున్న గొప్ప ఆస్తిగా చెప్పుకోవచ్చు. ఇక ఆస్తి రూపంలో 24 పరగణాలను బ్రిటిష్ వారికి ఇస్తున్నాడు. 24 పరగణాల భూమిని బ్రిటిష్ వారికి దారాదత్తం చేశాడు. ఆ 24 పరగణాల నుంచి బ్రిటిష్ వారు రెవెన్యూ రూపంలో, భూమి శిస్తుల రూపంలో, స్వేచ్ఛ వ్యాపారం రూపంలో, అదేవిధంగా ముడి సరుకుల రూపంలో దోపిడీ చేయడం జరిగింది. అదే క్రమంలో మీర్ జాఫర్ అనంతరం రాజ్యానికి వస్తున్న బెంగాల్ నవాబ్ మీర్ ఖాసిం ఈ బెంగాల్ పాలకుడు కూడా దాదాపుగా 3 రెవెన్యూ ప్రాంతాలు, జిల్లాలు, అవేంటంటే బుర్ద్వాన్, మిడ్నాపూర్ మరియు చిట్టగాంగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ బెంగాల్ ప్రాంతంలో ఉన్నాయి. బుర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్ అనే ప్రాంతాలను బ్రిటిష్ వారికి దారాదత్తం చేస్తున్నాడు. ఈ విధంగా బ్రిటిష్ వారు ఆయా ప్రాంతాల నుంచి పొందిన రెవెన్యూ అపారమైనది, అసంఖ్యాకంగా బ్రిటిష్ వారు భూమి శిస్తును పొందడం జరిగింది. రైట్, భూముల్ని పొందడం జరిగింది. అదేవిధంగా కానుకల్ని ధన రూపంలో పొందడం జరిగింది. ఈ విధంగా ధన, ఆస్తి, వ్యాపారం రూపంలో బ్రిటిష్ వారు కొల్లగొట్టడం జరిగింది. రైట్, స్వేచ్ఛా వ్యాపారాన్ని కూడా ప్రసాదించారు ఈ బెంగాల్ నవాబులు. ఈ రూపంలో కంటికి కనిపించే విధంగా ప్లాసీ అనంతరం, బక్సార్ యుద్ధానంతరం బ్రిటిష్ వారు ఈ బెంగాల్ ప్రాంతాన్ని ఏ విధంగా దోపిడీ చేశారనేది ఆ వైనం చాలా స్పష్టంగా దాదాబాయి నౌరోజీ సంపద తరలింపు సిద్ధాంతంలో ప్రతిపాదించడం జరిగింది. బక్సార్ యుద్ధానంతరం ఏకంగా అలహాబాద్ సంధిని చేసుకుని రాబర్ట్ క్లైవ్ బెంగాల్, బీహార్ మరియు ఒడిస్సా ప్రాంతాలలో, అతి గొప్ప ప్రావిన్సెస్ ఒడిస్సా ప్రాంతాలలో స్వేచ్ఛా వ్యాపార అనుమతిని పొంది కోట్లాది పౌండ్లను, ముడి సరుకులను బ్రిటన్ ప్రాంతానికి తరలించారు. భూమి శిస్తును దండుకొని పిండుకొని రైతాంగాన్ని పీల్చి పిప్పి చేసి రైతాంగం యొక్క ఆకలి కేకలకు కారణమయ్యారు బ్రిటిష్ వారు. భారతదేశంలో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వానికి గురవుతున్న ప్రాంతం బెంగాల్ ప్రాంతం. ఈ బెంగాల్లో దివానీ హక్కుల్ని పొందారు బ్రిటిష్ వారు. ఈ దివానీ హక్కుల ద్వారా పూర్తి స్థాయి రెవెన్యూను పొంది బెంగాల్ ప్రాంతాన్ని, ఒడిస్సా ప్రాంతాన్ని, బీహార్ ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేసుకుని ఈ సంపదను బ్రిటన్ ప్రాంతానికి పంపించారు. ఇది బ్రిటిష్ వారి యొక్క నగ్న వలస విధానానికి, సామ్రాజ్య విధానానికి ఇది ఒక గీటురాయిగా చెప్పచ్చు. రైట్, సో ఈ విధంగా మన కళ్ళెదుట మన సంపదను దోచుకొని వెళ్తాం. ఇక మన కళ్ళకు కనపడని విధంగా ఏ విధంగా సంపదను దోచుతున్నారు చూడండి. మన కళ్ళకు కనపడకుండా పన్ను రూపంలో బ్రిటిష్ వారు సంపదను తరలించడం జరిగింది. ఏ పన్ను రూపంలో జాగ్రత్తగా మనం గమనిస్తే, నంబర్ 1 హోమ్ ఛార్జీలు అంటున్నాం. హోమ్ ఛార్జీల రూపంలో. అసలు హోమ్ ఛార్జీలు అంటే ఏంటి, ఇక్కడ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. హోమ్ ఛార్జీలు అంటే ఏంటంటే 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం త్రూ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 a new designation was created, that is సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. భారత రాజ్య కార్యదర్శి అనే ఒక కొత్త పదవిని సృష్టించారు. అండ్ టు అసిస్ట్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ a new office was initiated in London, that is Indian Council, consisting 15 members to assist the Secretary of State for India in the administration. భారతదేశ పరిపాలనను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి, దాన్ని కట్టడి చేయడానికి భారత రాజ్య కార్యదర్శికి సహకరించేందుకు గాను 15 మంది సభ్యులతో కూడిన ఒక బృందం, ఒక కార్యాలయం ఏర్పడింది. ఆ కార్యాలయమే ఇండియా కౌన్సిల్ అంటాం.
మరియు ఇండియా కౌన్సిల్లో పనిచేసే ఆ సభ్యులు మరియు హోమ్ సెక్రటరీ భారత రాజ్య కార్యదర్శి యొక్క జీతాలు వారి యొక్క పెన్షన్లు, వారి యొక్క బోనస్లు, వారి యొక్క బోనస్లు, వారి యొక్క పదోన్నతులు తర్వాత వారికి పెంచే జీతభత్యాలు కావచ్చు. ఇవన్నీ జీతాల నుంచి, పెన్షన్ల నుంచి, బోనస్ల నుంచి, అలవెన్స్ల నుంచి, ఇంక్రిమెంట్ల నుంచి వీటన్నిటినీ భారతదేశం నుండి పన్నుల రూపేణా సంపదను కొల్లగొట్టడం జరిగింది. ఇది కళ్ళకు అస్సలు ఎవ్వరికీ కనపడలేదు. ఈ పన్ను ఎందుకు వసూలు చేస్తున్నారో కూడా తెలియదు. కానీ ఈ పన్నును భారతదేశ పరిపాలన కోసం బ్రిటన్లో ఏర్పడిన ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థను నడిపిస్తున్న అధికార యంత్రాంగం యొక్క జీతభత్యాలు, వారి యొక్క అలవెన్స్లు, వారి యొక్క ఇంక్రిమెంట్లు, వారి యొక్క పెన్షన్లు వీటన్నిటిని భారతదేశం నుండి వసూలు చేసి బ్రిటన్కి తరలించడం. ఇది ఇన్విజిబుల్ డ్రైన్ అంటాం. సివిల్ అడ్మినిస్ట్రేషన్, సివిల్, మిలిటరీ అండ్ మెడిసిన్. సివిల్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారు కావచ్చు, రైట్, మిలిటరీ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారు కావచ్చు, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్స్, రైట్, మెడికల్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వారు కావచ్చు. ఈ విధంగా పలు ఉద్యోగాల్లో పనిచేస్తున్న ఈ బ్రిటిష్ వారి యొక్క జీతభత్యాలు, వారి యొక్క అలవెన్స్లు, ఇవన్నీ వీటికి అయ్యే ఖర్చు, పాలనా వ్యయం, సివిల్, మిలిటరీ అండ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్కి అయ్యే పాలనా వ్యయం మొత్తం భారతదేశంలో పన్ను రూపంలో విధించి, పన్ను రూపంలో వసూలు చేసి ఈ పాలనా వ్యయాన్ని నిర్వహిస్తున్నారు, పాలనా నిర్వహణ చేస్తున్నారు. దానికి అయ్యే వ్యయం మొత్తం భారతీయుల యొక్క తలలపై ఒక భారంగా మారింది. కానీ ఇది కళ్ళకు కనిపించలేదు. కానీ ఇది కూడా భారతీయ సంపద బ్రిటన్కి తరలి వెళ్తోంది. రైట్, ఈ అంశాన్ని చాలా చక్కగా, చూడముచ్చటగా, చాలా అందంగా, అద్భుతంగా సంపద తరలింపు రూపంలో భారత కురువృద్ధుడైన దాదాబాయి నౌరోజీ మన ముందుకు తీసుకొచ్చాడు. రైట్, సో దాదాబాయి నౌరోజీ వాజ్ ద ఫస్ట్ క్రిటిక్ టు ఎక్స్పోజ్ ద బ్రిటిష్ కన్నింగ్ నేచర్ అండ్ బ్రిటిష్ exploitation, British looting the Indian wealth in the form of the raw material, in the form of the taxation, in the form of the levy or land revenue, in the form of the bribes, in the form of the corruptions or bribe, in the form of the assets or territories, in the form of the free trade, in the form of the salaries, allowances, bonus and pensions, and in the form of the cost of maintenance for the civil administration and military administration and medical, పౌర పాలన కావచ్చు, సైనిక పాలన కావచ్చు, అదేవిధంగా వైద్యపరమైన అంశాలు కావచ్చు, వీటన్నిటికీ అయ్యే ఖర్చు మొత్తం భారతదేశం నుంచే చెల్లించడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఆఫ్ డ్రైన్ ఆఫ్ వెల్త్, describing or throwing light on the British plundering. Next thing is వలసవాదం యొక్క ప్రభావంలో మనం చర్చించుకోవాల్సిన రెండవ అంశం సంపద తరలింపు గురించి. సంపద తరలింపు గురించి మనం దాదాబాయి నౌరోజీ యొక్క ఆ వ్యూహం, అతడు చేసిన ఆ రచన చాలా క్లుప్తంగా ఆ స్వరూపాన్ని బట్టబయలు చేశాడు. దాదాబాయి నౌరోజీతో పాటు ఆర్సి దత్, రమేష్ చంద్ర దత్, అన్ ఇండియన్ సివిల్ సర్వెంట్, ఐసిఎస్ అధికారి రమేష్ చంద్ర దత్ 1863లో మొట్టమొదటి ఐసిఎస్ అధికారి సత్యేంద్రనాథ్ ఠాగూర్ 63లో సర్వీస్లో ఎగ్జామ్లో ఉత్తీర్ణుడై 64లో సర్వీస్లో చేరడం జరిగింది. నెక్స్ట్ అనంతరం ఈ ఆర్సి దత్, బిహారీ లాల్ గుప్తా, సురేంద్రనాథ్ బెనర్జీ 1869లో సర్వీస్ సాధించి సర్వీస్లో చేరడం జరిగింది. ఆర్సి దత్ లాంటి గొప్ప మహోన్నత వ్యక్తి ది ఎకనమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రాశాడు. ది ఎకనమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ది ఎకనమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, in which he stated
ఇండియన్ మాయిశ్చరైజ్ కాజింగ్ రైన్ఫాల్ అండ్ ఫర్టిలైజింగ్ ఇంగ్లీష్ సాయిల్. భారతీయ పవనాలు మేఘాలను తరలించే భారతీయ పవనాలు బ్రిటిష్ వైపుకి వీచాయి, బ్రిటిష్ వైపుకి దోచుకెళ్లారు బ్రిటిష్ వారు. ఆ భారతీయ పవనాలు భారతదేశంలో వర్షపాతాన్నిచ్చే ఆ మేఘాలను బ్రిటిష్ వైపుకి మరలించి బ్రిటిష్ పొలాలను తడిపి బ్రిటిష్ పొలాలను సారవంతం చేసి బ్రిటిష్ వారికి ఫలాలను అందించాయి. ఆ క్రమంలో భారతీయ పొలాలు, భారతీయ భూములు ఎడారీకరణ గావించబడ్డాయి. చాలా అద్భుతంగా చెప్పాడు బ్రిటిష్ వారి యొక్క దోపిడీ, నగ్న సామ్రాజ్యవాద దోపిడీ, వలసవాద దోపిడీని చాలా అందంగా తెరకెక్కించాడు. ఇంత గొప్ప అద్భుతమైన ప్రజెంటేషన్ మరెవ్వరూ ఇవ్వలేదు. ఆర్సి దత్ చాలా నేర్పరి. అసలు సివిల్ సర్వెంట్గా పనిచేసేటప్పుడు బ్రిటిష్ వారి యొక్క అవినీతి భాగోతాన్ని పరిశీలించి దానికి సంబంధించి ఒక మెమోరాండంని కూడా జారీ చేశాడు, ఇతడు సబ్మిట్ చేశాడు బ్రిటిష్ ప్రభుత్వానికి. బ్రిటిష్ వారు చేస్తున్న ఆగడాలను, అరాచకాలను, అవినీతి భూతాన్ని తానే స్వయంగా బ్రిటిష్ వారికి అందించాడు. బట్ కమింగ్ టు దిస్ పాయింట్, ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, దాని యొక్క చరిత్ర పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అనే దాన్ని ప్రస్తావిస్తూ the way that the British looted the wealth of India and the huge exploitation causing drain of wealth is beautifully depicted in the form of a book, The Economic History of India, in which he stated Indian moisturize causing rainfall and fertilizing English soil. Okay, so this is also one of the important source. Next, Dincha Idulji Vacha. He was also a great exponent to critique of British colonial economy and British exploitation. And he estimated the way that the Indian national income looted by the British more than 20 lakhs pounds, 20 లక్షల పౌండ్లను భారతదేశం నుండి ఏ విధంగా దోచుకు వెళ్ళారనేది దించా ఈ వాచా అనే గొప్ప ఆర్థిక నిపుణుడు మనకు సమాచారాన్ని అందిస్తున్నాడు. నెక్స్ట్, ఎంజీ రనడే, ఏ గ్రేట్ ఎకనామిస్ట్, రోట్ ఎస్ఎస్ ఆన్ ఇండియన్ ఎకానమీ. నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేశాడు దాదాబాయి నౌరోజీతో పాటు ఇతడు కూడా. రైట్ కొన్ని వేల పౌండ్లను బ్రిటిష్ వారు భారతదేశం నుండి దోచుకు వెళ్తున్నారు, లక్షల పౌండ్లను దోచుకు వెళ్తున్నారు అనేది ఇతడు దించా ఈ వాచా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఎంజీ రెనడే ఇన్ ద ఎస్ఎస్ ఆన్ ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థపై అద్భుతమైన వ్యాసాలు రాశాడు. అందులో క్లుప్తంగా వివరించాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దెబ్బతీయబడింది అనేది చాలా క్లుప్తంగా వివరించాడు. ఇక బ్రిటిష్ వారు భారతదేశ పరిశ్రమలను ఏ విధంగా దెబ్బతీస్తున్నారు, అదేవిధంగా భారతదేశ సంపదను దోపిడీ చేసిన వైనాన్ని చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇక మనం గమనించాల్సింది ఏంటంటే వలసవాదం యొక్క ప్రభావంలో మరొక కొత్త కోణాన్ని మనం అధ్యయనం చేయాలి. అదేంటంటే భారతదేశంలో కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. మరి ఈ పరిశ్రమలను దెబ్బతీసేందుకు బ్రిటిష్ వారు 3వ వలస విధానంలో ద్రవ్య విధానాన్ని కట్టడి చేస్తూ పూర్తిగా ఫినాన్స్ క్యాపిటలిజం అనేది ప్రారంభించారు 1860 నుంచి. అయితే మరొక కోణంలో భారతీయ పరిశ్రమల్లో నుంచి ఉత్పత్తి అవుతున్న వస్తువులు భారతదేశంలో మరియు విదేశాల్లో అమ్ముడు పోకుండా వాటిపై సుంకాలను దాదాపు 300% సుంకాలను విధించడం జరిగింది. ఆ వస్తువు విలువ 100% అయితే, వస్తువు విలువ 100 రూపాయలు అయితే 300 రూపాయలు సుంకాలు వాటిపై వేస్తున్నారు. the way that British destroyed the native Indian industry, imposing huge taxation or custom duty. అంటే
ఒక వస్తువు భారతదేశ పరిశ్రమల్లో తయారైన ఒక వస్తువు ఒక చోట నుండి మరొక చోటికి రవాణా జరగాలన్నా రైట్, అదేవిధంగా అది అమ్ముడు పోవాలన్నా వాటి మీద సేల్స్ ట్యాక్స్ కానివ్వండి, అదేవిధంగా కస్టమ్స్ డ్యూటీ కానివ్వండి, అది దాదాపు 300% విధిస్తున్నారు. రైట్, మగ్గాల పరిశ్రమ, ముఖ్యంగా భారతీయ మగ్గాలు, చేనేత కళాకారులు బ్రిటిష్ యంత్రపు వస్తువులను కూడా పోటీనిచ్చే గొప్ప చేనేత పరిశ్రమలు మగ్గాలు భారతదేశంలో ఉన్నాయి. అటువంటి మగ్గాలపై బ్రిటిష్ వారు మోతుర్ఫా అనే పన్నును విధించారు. మోతుర్ఫా వెరీ ఇంపార్టెంట్. మోతుర్ఫా ఈజ్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ద హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్. రైట్, అండ్ చర్కాల మీద మగ్గాల మీద మోతుర్ఫా అనే పన్నును విధించారు. అదేవిధంగా రవాణా సుంకాలను సుయూర్ అనే మరొక రకం పన్నును వస్తువుల రవాణాపై, వస్తువుల యొక్క అమ్మకాలపై విధించడం జరిగింది. ఈ విధంగా భారతదేశ పరిశ్రమల నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులపై ఎక్కువ భాగం పన్నులను విధించి భారతీయ పరిశ్రమలను దెబ్బతీశారు. అసలు ఆ వస్తువులను అమ్మితే కూడా ఆ పన్ను కూడా వసూలు కాదు. ఆ క్రమంలో ఆ చెల్లించిన పన్నుకు సమానమైన ఆ విలువ కూడా ఆ వస్తువు కాదు. అన్ని పన్నులు విధించడంతో భారతీయ పరిశ్రమలు వస్తువుల్ని తయారు చేయడంపై పూర్తి విముఖతను ప్రదర్శించి చివరికి పరిశ్రమలే నిలిపివేయడం జరిగింది. ఈ క్రమంలో భారతీయ పరిశ్రమలు చేనేత, చేతి వృత్తుల వారు, రైట్, కుటీర పరిశ్రమలు, మగ్గాలపై జీవనోపాధిని నిర్వహించేవారు కావచ్చు. రైట్, చిన్న తరహా పరిశ్రమలు, లఘు కుటీర పరిశ్రమలన్నీ దెబ్బతినిపోయాయి.